प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि नमो नमो दयानिधि नमो नमो दयानिधि मौन व्याख्या प्रकटित परब्रह्म तत्वं युवानं वर्षिष्ठान्ते वसदृशिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये वन्दे श्रीरमणं पवित्रहृदयं षड्वर्गविध्वंसिनं वेद्यं योगविशारदैः प्रतिदिनं वन्द्यं सदा मानवैः तुर्यातीतपदास्थितं सकरुणं दीप्ताग्निशैलस्थितं मज्जन्मान्तरपुण्यपाकवशतः प्राप्तं प्रभुं सद्गुरुम् हृदयकुहरमध्ये केवलं ब्रह्ममात्रं ह्यहमहमिति साक्षादात्मरूपेण भाति हृदि विषमनसा त्वं चिन्वता मज्जता वा पवनचलनरोधात् आत्मनिष्ठो भवत्वम् करुणापूर्णसुधाब्धे कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भवचित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचल सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रम् हृद्यहमिति आत्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम अहमिति कुत आयातीति अन्विष्यान्तः प्रविष्टयात्यमलधिया अवगम्य त्वं रूपं श्याम्यत्यरुणाचलत्वयि नदीवाब्धौ त्यक्त्वा विषयं बाह्यं रुद्धप्राणेन रुद्धमनसान्तस्त्वां ध्यायन् पश्यति योगी दीदिधिमरुणाचलत्वयि महीयन्ते त्वय्यर्पितमनसा त्वां पश्यन् सर्वं तवाकृतितया सततं भजते अनन्यप्रीत्या सजयत्यरुणाचलत्वयि सुखे मग्नः श्रीमद्रमणमहर्षेः दर्शनमरुणाचलस्य देवगिरा पञ्चकमार्या गीतौ रत्नन्त्विदमौपनिषदम् हि ॐ अरुणाचलेश्वराय नमः। ॐ श्री अरुणाचलरमणाय नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। सभाय नमः। గత 2 రోజులుగా భగవానుణ్ణి అరుణాచలేశ్వరుని ప్రవచన రూప ఆరాధన చేసుకుంటున్న కార్యక్రమంలో 3వ రోజులో ప్రవేశిస్తే భగవంతుడు భగవజ్ఞానం 2 వేరు వస్తువులు కాదు. ఇక్కడ భగవంతుడు అనేటటువంటి ఒక వస్తువు ఉంది అన్నప్పుడు ఆ వస్తువును తెలిపే జ్ఞానం సహాయంతోనే ఆ వస్తువును తెలుసుకోవాలి. జ్ఞానం లేకుండా ఏ వస్తువును గుర్తించే అవకాశం లేదు. అయితే వస్తువును తెలిపే జ్ఞానం వస్తువు యొక్క స్వరూపం అయి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏదైనా మనం వస్తువును గుర్తిస్తున్నామంటే దాని జ్ఞానమే మందరికి వస్తుంది, కానీ వస్తువు మందరికి వచ్చేది ఎప్పుడు. ఇప్పుడు
మర్రి చెట్టును చూసాం. ఇది మర్రి చెట్టు అనే జ్ఞానం బుద్ధిలో ఒక వృత్తిగా ఏర్పడుతుంది. మర్రి చెట్టు బుద్ధిలో దూరిపోదు. మర్రి చెట్టు అనే జ్ఞానం బుద్ధిలోకి ప్రవేశించిన తర్వాత ఇది మర్రి చెట్టు అని గుర్తిస్తాం. అలాగే అరుణాచల పర్వతం మొత్తం మనసులోకి వచ్చేది, వస్తువు అక్కడే ఉంది. కానీ వస్తువుని తెలిపే జ్ఞానం బుద్ధి మీద ఎప్పుడైతే ప్రతిఫలించగానే బుద్ధికి తన ఉన్నటువంటి గతానుభవం సహాయంతో ఒక్కసారి అది గుర్తించి ఓహో ఇది అరుణాచల పర్వతం, మిగతా పర్వతాల వంటిది కాదు అని వస్తువుని తెలిపే జ్ఞానం ఆ వస్తువుతో కూడే ఉంటుంది కనుక ఆ జ్ఞానం కాస్త బుద్ధి మీద ప్రతిఫలిస్తేనే విషయ జ్ఞానాలు ఏర్పడుతున్నాయి. ఇంతే వ్యవహారంలో. అందుకే బుద్ధి పడుకున్న స్థితిలో ఎవరికి విషయ జ్ఞానాలు ఏర్పడవు. అదే గాఢ నిద్ర. బుద్ధి జ్ఞానాలను కాస్త వెలుపల నుంచి లోపలికి తీసుకుని ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా అని చెప్పి వేరు వేరు చూసుకుని చూస్తుంది. అలాగే ప్రపంచంలో ఎలాగైతే వస్తువులు ఆ వస్తువుని తెలిపే జ్ఞానాలు ఎలాగైతే ఆ వస్తువులలో అంతర్భాగంగా ఉన్నాయో అలాగే ఈ ప్రపంచ రూపంగా తెలుస్తున్న వస్తువు అనే ఒక మాట ప్రతిపాదించుకున్నాం. తెలుస్తున్న ప్రపంచం ప్రపంచ రూపంగా తెలుస్తున్న వస్తువు. ఎందుకంటే ఇంత అనంతమైన ప్రపంచం దానంతట అది స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. ఎందుకంటే ప్రపంచంలో నిరంతరం మార్పు చెందుతుంది కనుక మార్పు చెందుతోంది అన్నప్పుడు సత్యం కాదు. సత్యం కానప్పుడు సత్యం కాకపోయినా ఇంత కట్టుదిట్టంగా ప్రపంచం ఎవరో ఒకరు వెనకాలండి నడిపిస్తున్నట్టుగా ఒక బుద్ధికి గోచరం అవుతోంది కనుక. ఎందుకంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు కావచ్చు, ఋతువుల ఆగమనం కావచ్చు, మనుషుల యొక్క పుట్టుక పెరుగుదల ఇవి కావచ్చు, అలాగే అనేక మార్పులు కావచ్చు, ఎన్నో 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 సృష్టిలో మానవ బుద్ధికి అతీతమైనటువంటి మానవ బుద్ధి అందుకోలేని అనేక దివ్యమైనటువంటి విషయాలతో అంతరింపబడి ఉంది కనుక ఈ విశ్వం దివ్యంగా తెలుస్తోంది కనుక ఏదో ఒక అద్భుత శక్తి వెనకాతలు లేకపోతే ఇది ఇంత అందంగా నడవలేదు అనేదాన్ని మన వ్యవహార ఉదాహరణ సహాయంతో కూడా ఎవరో వెనకాల రమణాశ్రమం అనే ఒక మేనేజ్మెంట్ లేకపోతే ఇంత అందమైనటువంటి ఒక ఏర్పాటు ఉండదు. ఇది ఇంకా చెత్తగా ఉండేది. ఇక్కడ వచ్చేసరికి ఇక తుడిచి ఉందంటే ఎవడో ఒక ఆయన ఉదయం తుడిచాడు అని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పచ్చు. ఎక్కడ ఒక ఏర్పాటు చేస్తుంది, కాలువ నీళ్లు వెళ్ళడానికి ఒక కాలువ ఏర్పాటు చేస్తుంది అనగానే ఎవరూ చేయకుండా ఇటువంటిది ఏర్పడే అవకాశం లేదు. చేసిన వాడు ఎవడో తెలియకపోవచ్చు, కానీ ఎవడో ఉన్నాడని మన బుద్ధితో పసిగట్టగలం. ఆ మాత్రం జ్ఞానం అనుకుంది. అలాగే విశ్వం ఇంత అందంగా సూర్యోదయం అవ్వాల్సిన సమయంలో సూర్యాస్తమయం అవ్వడం, సూర్యాస్తమయం అవ్వాల్సిన సమయం సూర్యోదయం అవ్వడం ఇప్పుడు అవ్వలేదు. మర్చిపోయి వసంత ఋతువు వచ్చేసి ఇది డిసెంబర్లో ఇప్పుడు వచ్చేనేటి అని ఎప్పుడు అనలేదు. అది దాని పద్ధతిలో మార్చిలోనే వస్తుంది, డిసెంబర్లో మార్గశిర మాసం వస్తుంది. ఎవరు పెట్టారు ఋతువులు? ఆ వాటి బట్టి ప్రకృతిలో ఆయా వస్తువుల యందు రావాల్సినటువంటి ఒక పులకరింత, ఆయా వస్తువుల యందు రావాల్సినటువంటి ఒక మార్పు, ఒక ఫలం కావచ్చు, ఒక పుష్పం కావచ్చు. ఒకసారి ఇప్పుడు మా సింహాచలం కొండెక్కేసరికి సంపెంగ పూల వాసన చూడలేకపోతున్నాం, విరబూసేలాగా. కారణం ఈ మాసం వచ్చేసింది, దానికి చైత్ర వైశాఖ మాసం అంటే పూర్తిగా సంపెంగల మాసం. విరబూసేసే అంతేలాగా. ఇంకా సంపెంగ పువ్వు అంటే వైరాగ్యం రావాలి, అన్నీ ఉన్నాయి సింహాచలం కొండ మీద. ఎవరు చెప్పారు సంపెంగ పువ్వుకి? కాలంలో ఒక మార్పు అంతే. ఆ చెట్టుకి ఆ ఋతువుకి ఏదో సంబంధం ఉంది. ఆ ఋతువు రాగానే ఆ చెట్టులో ఏదో ఒక పులకింత రాగానే అదిలా వస్తుంది. ఇంకొక 3 నెలలు పోతే కోకిలు అరవమన్నా అరవదు. ఇప్పుడు నోరు కట్టుకోమన్నా కట్టుకోదు. ఇప్పుడు నోరు పోయదు, అప్పుడు నోరు ఇప్పమంటే కారణం దానికి ఏదో ఒక ప్రకృతి పులకింత. ఎవడు వెనకాదలు ఎవరో ఉండి ఇవన్నీ చేయకపోతే ఎవరో తెలియదు. కానీ ఇంత అందమైనటువంటి ఒక అమరిక, ప్రపంచ రూపమైన ఒక అమరిక కంటి ముందు ఆవిష్కరించుకుని ఉంది. ఆ విధంగానే మన బ్రతుకులో చూస్తే వయసు సమాంతంగా మారిపోవాలంటే అవ్వదు, దాని పద్ధతిలో అది వెళుతుంది. అంటే ఎవడో ఒకడు నన్ను కావచ్చు, ప్రపంచాన్ని కావచ్చు, నియంత్రిస్తున్న ఒక శక్తి ఏదో ఉంది అని ఈ మాత్రం ఏ ఒకంత బుద్ధి సరిగ్గా పనిచేసినా ఒక నిర్ణయానికి రాగలం. ఈ మాత్రం నిర్ణయానికి వస్తే అటు పిమ్మట మనల్ని ఆ నియంతకి సంబంధించినటువంటి జ్ఞానం వైపు నడిపించడానికి శాస్త్రం మహాత్ములు సిద్ధంగా ఉన్నారు. శంకరులు అంటారు భజగోవిందంలో, కాంత ధనగత చింత వాతుల కింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణే నౌకా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తే కాంత చింతా కా
ధనగత చింతాక, నాయన ఏమిటిలా ఈ భార్య గురించి అదే తలంపు, డబ్బులు యాతన, ఏమిటి గోల, నిన్ను నియమించే నియంత లేడనుకుంటున్నావా? నాస్తి నియంత తవ కిం, తవ నియంత నాస్తి కిం. అన్నీ తమరే ఆలోచించుకుంటే నియంతకేమి విడిచిపెట్టరా అని అడుగుతున్నాడు. నియంతకేం పని మిగల్చరా, అన్నీ మీరే ఆలోచించుకుంటున్నారేంటి? మరి ఆ నియంత సంబంధించి జ్ఞానం ఎలా కలుగుతుందండి? సజ్జన సంగతి ఏక భవతి భవార్ణవ తరణే నౌక. సజ్జన సాంగత్యం అనేటువంటి నౌక ఎక్కితే హాయి సంసార తరణం దావించి వెళ్ళొచ్చు. ఏంటి సంసారం? నియంతకి సంబంధించిన జ్ఞానం లేకపోవడం సంసారం. ఈ జ్ఞానాన్నే వాళ్ళ అమ్మకి తన యొక్క మొట్టమొదటి బోధగా రమణులు అందించింది నియంతకి సంబంధించిన జ్ఞానం. కర్తజీవులను వారి వారి అర్థంసారం పౌళగొంతులో చెప్పినటువంటి మాట. అంటే ఎవడు మన జీవితాలను నియమిస్తున్నాడు ముందు అక్కడ దాకా అర్థం చేసుకుంటే, జీవితాలని ఈ ప్రకృతిని ఏదో నియమిస్తున్న ఒకనొక దివ్యమైనటువంటి శక్తి వెనకాతలు లేకపోతే ఇంత అందమైనటువంటి ఒక ఏర్పాటు జరిగే అవకాశం లేదు కనుక ఏదో ఒక శక్తి ఉంది అనేటువంటి ఆలోచనతో అక్కడ దాకా వెళితే ఆ నియంతకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆవిష్కరింపజేసేవాడే సజ్జనుడు, సత్సాంగత్యము. ఈ సజ్జన సాంగత్యం ఎప్పుడైతే ఏర్పడుతుంటుందో, ఓహో నియంత అనేవాడిని ఎప్పుడైతే బుద్ధికి వచ్చేస్తుంటుందో బుద్ధికి భారం తగ్గుతూ వస్తున్నారు. లేదా మన జీవితాలు మనమే మోసేసుకుంటున్నామేమో అనేటువంటి ఒక రకమైనటువంటి భారం, మోసిందేం లేదు కానీ మోసుకుంటున్నామనే భారంతో అది కాస్త అలాగా ముందుకు వెళ్ళిపోతుంది కనుక ఇక్కడ ఈ తరహా జ్ఞానాన్ని కాస్త మహాత్ములు ప్రవచించుకుంటూ వెళితే చెప్తే ఈ నియంతకు సంబంధించిన జ్ఞానం, ఎందుకంటే నియంత అనేవాడు ఒక వస్తువు ఉంటే వాడికి సంబంధించిన జ్ఞానం. ఎందుకంటే చెప్పినట్టుగా ఏ వస్తువు మనకి వస్తు రూపేణా లోపలికి వెళ్ళదు, జ్ఞానం లోపలికి వెళ్ళదు. అలాగే అంటే ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఉందని అర్థం. ఉంటేనే ఎవడో ఆ జ్ఞానాన్ని పొందినవాడు మనకు ఆ వస్తువుని పరిచయం చేస్తాడు. ఫలానా ఊర్లో రమణాశ్రమం ఉంది చూసారా అని. వాడికి ఎలా తెలిసింది? రమణాశ్రమం అనేదాన్ని వాడు ఎత్తుకొచ్చలేదు అక్కడి నుంచి, ఇక్కడే ఉంది రమణాశ్రమం. రమణాశ్రమ జ్ఞానాన్ని వాడు విశాఖపట్నం పట్టుకొచ్చి మనకు ఆవిష్కరించగానే వెంటనే మనం కాస్త వచ్చి ఆ ఆనందాన్ని మనం పొందుతాం. అలాగే ఇలా వెళితే నియంత అన్నప్పుడు అంటే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. భగవజ్ఞానము అంటే జ్ఞానం సహాయంతో భగవంతుడు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ భగవజ్ఞానం ఏంటి అనేదాన్ని గత 2 రోజులు ఆవిష్కరించుకుని వస్తూ ఆ భగవజ్ఞానాన్ని సంపూర్ణంగా వాళ్ళ జీవితాల్లో ఆవిష్కరించుకుని భగవంతుడిని విచ్చలవిడిగా వాడుకున్నటువంటి వాళ్ళు శుభ్రంగా మిగల్చడేమని బెంగపుడుతుంది. మనం జ్ఞానం పొందేసరికి అరుణాచలేశ్వరుని భగవాన్ రమణులు పూర్తి వాడేసుకుంటారేమో కదా. కంగారు పడాలి మరి, వేరే కంగారు పడితే వేరే మరి మిగులుతాడేమో అరుణాచలేశ్వరుడు. అలాగా అంతగా ఆ భగవద్ రసాన్ని పానం చేసి భగవంతుడితో తన్మయత్వాన్ని తన్మయాహ నారద మహర్షి భక్తి సూత్రాలు చెప్పినట్టుగా భగవంతుని అంతగా వాళ్ళ జీవితాలు ఆవిష్కరింపజేసుకున్న మహాత్ముల మాటలు ఒక ఆలంబనంగా పెట్టుకుంటూ, అందులో ప్రహ్లాదుడి మాట ఒకటి చెప్పుకున్నాం. రెండోది శంకరుల మాట చెప్పుకుంటూ బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అన్నదాన్ని చెప్పుకుంటూ దాని అక్కడగా జీవో బ్రహ్మైవ నాపరహ అన్న దగ్గర ఆపాం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నదాన్ని ఒకసారి కొద్దిగా స్ఫురణ తెచ్చుకుంటే అప్పుడు కాస్త 3వ వాక్యానికి ఒక ఆలంబన దొరుకుతుంది. కనిపిస్తున్నంత మాత్రంలో ప్రపంచం సత్యం కాదు, ప్రపంచమే కనుక సత్యం అయితే. బాలగారు చిట్టకిస్తుంది అనుకోండి, ఇప్పుడు ఎవరో ఎక్కలేదు. వాసుదేవ కనుక ప్రపంచం సత్యం కాదని పెద్ద ఉదాహరణ లెక్కలేదు. ప్రపంచం సత్యం అయితే సత్యమైన సుఖాన్ని ఇస్తూ ఉండేది. ఇవ్వలేదన్నది మన జీవితంలో మనకు అనుభవాల్లో స్పష్టంగా ఉంది కనుక ప్రపంచాన్ని సత్యం అనడానికి లేదని మహాత్ములు నిర్ణయం. కానీ కనిపిస్తోంది కదా, కనిపిస్తుంది మాత్రం సత్యం కాదు. ఎందుకంటే స్వప్న ప్రపంచం కూడా ఇలాగే కనిపించింది కానీ సత్యం కాదని కొద్దిసేపట్లో తెలిపింది. యథా స్వప్నవత్ అంటారు శంకర్లు. స్వప్నం ఎలాగైతే తత్సమయంలో సత్యంలా కనిపించింది, మేలుకోగానే సత్యం కాదని తేలింది. అలాగే ఇది కూడా ఒకానొక పెద్ద భ్రమ. మరి దీని నుంచి మేలుకోవాలంటే దీనికి ఆధారంగా ఉన్న భూమికలోకి మేలుకున్నాడు, ఇది సత్యం కాదని తేలుతుంది. కానీ స్వప్నంలోంచి మెలకువలోకి వచ్చిన సులభంగా దీనిలోంచి పెట్టగలం. కారణం ఇది ఒక కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది, దీని లెంత్ ఎక్కువ.
అదో తాత్కాలికం, దానిపైన చూసుకుంటాం. అది తాత్కాలికం, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. ఇదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు మనవలు ముని మనవలు ఇలా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. నిద్రలోంచి పైకి రాగానే ముని మనవడు కనిపిస్తుంది. ఓహో సత్యం అని అంటే మనం సత్యం కాదని ఓ అడుగు వెనకేద్దామన్నా సత్యం అనిపించేటట్లే వాళ్ళు చేస్తారు. అది వెంటనే తేలిపోతుంది. అది అర్థమవుతుందా? అందువల్ల దీనికి అది సత్యం కాదని వచ్చిన స్వప్నమే చెప్పేస్తుంది కొద్దిసేపట్లో. ఇది అలా కాదు, ఇది సత్యంలా తోపింపజేసి భ్రమింపజేస్తుంది. అందువల్ల దీని సత్యం కాదని పోల్చడానికి శాస్త్రం అవసరం, ఉపాసన అవసరం. దానికి ఉపాసన చేయక్కర్లేదు. అది మనసేపు 10 నిమిషాలు కొనసాగుతుంది, అయిన తర్వాత ఆగిపోతుంది. అది ఎందుకంటే అది నిద్ర అనేటటువంటి దోషం వల్ల వచ్చింది. అది శంకర భాషలో చెప్తారు, నిద్రాజన్య దోషము. ఇది స్వప్నం. ఈవిడ గారు అజ్ఞానజన్య దోషం. నిద్ర ఒక కారణం వల్ల వచ్చింది కాబట్టి ఒక కారణం వల్ల పోతుంది. అదేదో ఒక మనోవికారం. అది కానీ ఇది అజ్ఞానం, అజ్ఞానజన్య దోషము. ఇది మెలకువ ప్రపంచం. అంటే మెలకువ ప్రపంచం సత్యంలా కనిపించడం అజ్ఞానజన్య, అజ్ఞానం వల్ల జనించిన దోషం. అంటే ఇది దీని యొక్క నిగ్గు తేలాలంటే అజ్ఞానం పోవాలి. చీకటి ఎలాగైతే దానంతట అది పోదో, అజ్ఞానం కూడా దానంతట అది పోదు. ముందు అజ్ఞానాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. చీకటి అలాగే దానంతట అది వెళ్ళదు. చీకటి వెలుగు వస్తే నిలబడలేదు. ఇది చీకటి యొక్క లక్షణం. ఇది అలాగే అజ్ఞానం దానంతట అది వెళ్ళదు. ఉన్నంతలో ఉన్నంత అదే జ్ఞానం వల్ల చూపించదు. అజ్ఞానం అన్నది బుద్ధిలో చేరిన తర్వాత ఇంక ప్రపంచాన్ని సత్యం అనుకోవద్దని ఎవరు చెప్పినా ఆగదు. అది వెళ్ళిపోతుంది. అది ఇలా తోసేస్తుంది లోపల నుంచి. నేను నేను నేనని చెప్పు తోసేసి అది సత్యం దాంతో వెంటనే ఇంద్రియాలకు ఒక కలయిక పెట్టేస్తుంది వెంటనే. అంటే అలవాట్లో పడ్డాం ఎలాగానే. అందువల్ల దీని యొక్క నిగ్గు తేలాలన్నప్పుడు సత్సంగం వల్ల చాలా అవసరం. ఈ సత్పురుషుడే ఈ మనోవేగాన్ని కాస్త ఆపి దీన్ని ఏ విధంగా సత్యం కానిది అర్థం చేసుకుంటూ రావాలనేటువంటిది మహాత్ములు చెప్పుకుంటూ వస్తారు. నేను రోజు చెప్పుకుంటూ వచ్చాం, జగత్తు సత్యంలా కనిపిస్తున్నా ఇది సత్యం కాదు, దీని రూపంగా తెలుస్తున్న బ్రహ్మ పదార్థం ఏదో అది సత్యం. ఇది మరి సత్యం మీద ఆధారపడి ప్రకాశిస్తూ సత్యం వలె భ్రమింపచేస్తున్నది. ఇక్కడ శంకరులో పేరు పెట్టారు దానికి మిథ్య. చాలా మంది మిథ్య అన్న పదాన్ని అర్థం చేసుకోలేక శంకరాచార్యుల వాళ్ళు తిట్టారు వాళ్ళ భాష్యాల్లో. శంకరుణ్ణి తిట్టడం అంటే రౌరవ నరకాల్లోకి వెళ్ళడానికి లైసెన్స్ తీసుకోవడం, టికెట్ కొనుక్కోవడం. అలాంటి పాపాత్మలు తయారయ్యారు లోకం. ఏం చేస్తాం? ఈ మిథ్య అన్న పదాన్ని అర్థం చేసుకోలేక మిథ్య అంటే అసత్యము అని వాళ్ళు భ్రమపడి శంకరుడు జగత్తు లేదంటున్నాడు. జగత్తు లేదనలేదు ఆయన, జగత్తు సత్యం కాదన్నారు. లేదు అనడం వేరు, సత్యం కాదనడం వేరు. జగత్తు తెలుస్తోంది అంటే వాళ్ళు ఇంకా ఇంత ముందుగా మాట్లాడతారంటే ఈయన గారికి ఆకలి వేస్తే అన్నం జగత్తులో తింటున్నాడా లేదా బ్రహ్మంలో తింటున్నాడు, ఇంకా రకరకాల పిచ్చి మాటలు. దాహం వేస్తే నీళ్ళు ఎక్కడ తాగుతున్నాడు ఈయన అని వాళ్ళ భాష్యాలో రాశారు. వాళ్ళు మహాత్ముల కింద చలామణి అవుతున్నారు లోకంలో. సరే, లోకం ఏమో లోకం అందరినీ ఆదరిస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడడానికి టికెట్ ఇచ్చినప్పుడు లోకం ఆదరించింది. ఆ లోకం చాలా గొప్పది. ఎవరినైనా నిలబడుతుంది, దానికి అన్నీ ఉంటాయి లోకంలో, అద్భుతాలన్నీ కదా. అందువల్ల ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా జగత్తు సత్యమైన బ్రహ్మము తెలియబడని స్థితిలో దాని స్థానంలో దాని వలన ప్రకాశింపచేయబడుతూ ఇదే సత్యంలా కనిపిస్తుంది. యజమాని ఇంట్లో లేకపోతే వంట మనిషి యజమానిలాగా నటించి ఎవరండి మీరు అని యజమాని తరపున యజమాని ఎలా మాట్లాడతాడో ఆ హావభావాలు వ్యక్తం చేసినట్టుగా మనం కంగారులో ఈ వంట మనిషిని యజమాని అనుకుని అసలు తెలియకపోతే మనకి అని మనం భ్రమ పెడితే అసలు యజమాని కాస్త తర్వాత వస్తే అప్పుడు మనం కంగు తెలియదు అని కనిపిస్తుంటారు లోకంలో. అలాంటి వ్యవహారం కాస్త జగత్తు. దీని యొక్క నిగ్గు తెరాలంటే బ్రహ్మ పదార్థం గురించి అదే పనిగా వినాలి. అర్థమవుతుందా? అందువల్ల ఇది సత్యమైన బ్రహ్మం మీద ఆధారపడి ప్రకాశిస్తోంది. అంటే ఇది వేరే ఉందని కాదు, బ్రహ్మమే జగత్తు వలె కనిపిస్తుంది. దీనికే శంకరులు అనేక ఉదాహరణలు చెప్తూ రజ్జుసర్ప భ్రాంతి, శుక్తి రజత భ్రాంతి, ఇవి కొంత అర్థం అవడానికి. కానీ ఇక్కడ ఆ 2 ఉదాహరణలు సరిపోవు. కొంచెం ముందుకెళితే వాళ్ళ విషయంలోకి వెళుతున్నాం. జగత్ మిథ్య అర్థమవుతుందా అన్నప్పుడు ఇంకా 3ది కూడా వాక్యం ఉంది, జీవో బ్రహ్మైవ నాపరహ. సమస్య అంతా 3వ వాక్యం జరుగుతుంది. బ్రహ్మమును జగత్తుగా భ్రాంతి పడుతున్నది ఎవడు? త్రాడుని పాముగా భ్రమపడిన వాడు త్రాడు కంటే వేరుగా ఉన్నాడు. త్రాడు పాముగా కనిపించలేదు అక్కడ.
త్రాడుని పాముగా చూసినవాడు త్రాడు కంటే వేరుగా ఉన్నాడు. వాడు పాముగా చూశాడని చెప్పి దేశంలో ఉన్న అందరూ పాముగా చూడరు. ఎవడొచ్చి మనలాంటి వాడు ఎవడు తాడుగా చూస్తాడు. వాడికి ఆ సమయానికి ఆ మైకానికి వాడికి ఎలా కనిపించింది. అందరూ భ్రమపడాలని లేదు. ఇక్కడే ఆ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే విషయం కొంత అర్థం అవడం కోసం, కానీ అదే సమగ్రమైన ఉదాహరణ కాదు. ఆ మాట శంకరుడే చెప్పాడు. అందువల్ల త్రాడుని పాముగా భ్రమపడుతున్నవాడు త్రాడు కంటా వేరుగా ఉన్నాడు. ఈ భ్రమని అనాత్మ అధిష్టానక భ్రమ అంటారు. అనాత్మ అధిష్టానక భ్రమ శంకరుల భాషలో అన్నమాట. అంటే మనం కాని విషయంలో మనం పడిన భ్రమ, మనం కాని వస్తువు విషయంలో మనం పడిన భ్రమ. తెల్లవారు తెల్లని భ్రమలు బోల్డ్ పొందుతున్నాం. ఇంట్లో ఉండగానే కరెంటు పోతుంది, ఆ చీకట్లో ఎవరో వస్తారు, వాడు ఎవరో పోల్చలేక రాహుల్ అంటాం. వాడు రాహుల్ కాదు, వాడు గోకులు. వాడు ఎవడో వచ్చినట్టు తెలుస్తుంది కానీ వాడు మొహం స్పష్టంగా ఉండదు. మన ఇంట్లోనే మనం ఉన్నప్పుడు ఏమన్నాడో ఎలా తెలుస్తుంది? కరెంట్లోనే ఏమైనా ఎవరు వచ్చారా కరెంట్ పోగానే చెప్తుంది కదా, ఎవరు వచ్చారో తెలియదు. ఎవరు వచ్చారు అనగా నేను కాదు, మామ నేను కాదే నేను అంటారు. అంటే ఒక వ్యక్తి విషయంలో మరొక వ్యక్తిని భ్రమపడ్డం, ఒక వ్యక్తిని మరొక వ్యక్తిగా భ్రమపడ్డం. ఏదైనా కావచ్చు, ఆ వ్యక్తి మనకంటే వేరుగా ఉన్నాడు, ఈ వ్యక్తి మనకంటే వేరుగా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఆ సన్నివేశం కాదు. అందుకే శంకరులు ఈ ఉదాహరణ చెప్పి తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళారు. దీని సరైన ఉదాహరణ స్వప్నం, ఇంకంతగానే వేరే ఉదాహరణ లేదు. స్వప్నంలో మనం పడిన భ్రమ మనకన్నా వేరుగా ఉన్న వస్తువు విషయంలో పడింది కాదు, మన విషయంలో మనం పడింది. దీన్ని ఆత్మాధిష్టానక భ్రమ. ఆత్మ అంటే నేను అని అర్థం. నా విషయంలో నేను పడినటువంటి భ్రమ. మెలకువలో మంచం మీదే ఉంటాం, కానీ స్వప్నంలో ఇంకో విధంగా ఎవరినో కాదు మనల్ని. అక్కడ ఏదో ఇక్కడ ఉన్న పరిస్థితికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి అక్కడ మన అనుభవంలోకి వచ్చి అది సత్యంలా కనిపిస్తుంది అక్కడ. అంటే ఇక్కడ పడిన భ్రమ ఎవరి విషయంలో? నా విషయంలో. అర్థమవుతుందా? ఆ సన్నివేశమే ఇక్కడ. బ్రహ్మమును జగత్తుగా భ్రాంతి పడుతున్నారు వాడు. బ్రహ్మము జగత్తు వలె కనిపిస్తోంది ఎవడికి? బ్రహ్మమును జగత్తుగా భ్రాంతి పడుతున్నవాడు బ్రహ్మంగానే వేరుగా ఉన్నాడు అనుకోండి. ఇందాక చెప్పినట్టుగా మనవడి కంటే మామగారు వేరుగా ఉన్నట్టుగా ఈ ఉదాహరణ వేరే అర్థమవుతుంది. బ్రహ్మమును జగత్తుగా భ్రాంతి పడుతున్నాడు. ప్రస్తుతం జగత్ అనేది భ్రమ అని తేలింది, ఎందుకంటే మిథ్య అని చెప్పారు శంకరులు. దీనికి ఆధారంగా ఉన్నది ఇక్కడ చాలా మంది పెద్ద భ్రమలో పడుతున్నమాట. బ్రహ్మమే జగత్తుగా తెలుస్తోంది కాబట్టి జగత్తు బ్రహ్మమే అన్న భ్రాంతిలో కోట్ల మంది పడుతున్నారు ఇవాళ రోజున. వేదాంతం సరిగ్గా చెప్పకపోతే జగత్తు మోహం ఇలా లాక్కెళ్ళిపోతుంది. మళ్ళీ పదం అర్థమవుతుందా? కొంచెం క్రిటికల్ అవుతుంది వేదాంతం. బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తుందేమో కానీ కనిపిస్తున్న జగత్తు బ్రహ్మం కాదు. ఇదే బ్రహ్మం అనేది ఈ రకాలు తిరుగుతున్న వాళ్ళు పడుకుంటున్నారు. ఈ మాట సరిగా అన్వయించుకోక ఇది బ్రహ్మం అని చెప్పలేదు, దీనిగా తెలుస్తున్నది బ్రహ్మం. మరి ఇది మిథ్యం కాబట్టి మిథ్యం చెప్పారు శంకరులు. లేదనుకోండి నేను చెప్పినట్టుగా ప్రపంచ జ్ఞానము లేని ఈ జన్మఫలం ఏమని చెప్పేది మహానుభావుడు చెప్పేవాడు. ప్రపంచ జ్ఞానం అన్నది ఎక్కడ? సత్య జ్ఞానం అన్నారు. సత్యం అంటే ఇది కాదు, దీని వల్లే తెలుస్తున్నది. ఇప్పుడు ఇందాక త్రాడుపాము ఉదాహరణలో మనం పాముగా భ్రమపడి భయపడుతున్న సమయంలో ఎవడో సత్యం చూసి ఇది త్రాడుగా అని చెప్పినప్పుడు అది ఇంకా నిర్ధారణ కానప్పుడు మనం ఇంకా దాన్ని త్రాడుగా యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఇంకా నా బుద్ధికి ఇంకా పాము తెలుస్తుంది. వాడికో త్రాడు స్పష్ట జ్ఞానం, వాడిది సరిజ్ఞానం, నాదో తప్పు జ్ఞానం కావచ్చు, కానీ నేను ఇంకా ఎగ్జిస్ట్ అవ్వలేప్పటికి. ఇంకా వాడు నాకు పరిశీలింపజేసి ఇది త్రాడని నా బుద్ధికి అందేటట్టుగా జ్ఞానం చేస్తే అప్పుడు ఈ పాము బయటకు వెళ్ళి త్రాడు ఓవరేట్ అయిన తర్వాత అప్పుడు కదా నాకు భయం పోయింది. అంటే ఆయన గారు సత్యం చెప్తున్నా ఓ పక్క, ఇప్పుడు ఇదే జగత్తు ఒక శంకరుడికి ఇది బ్రహ్మం. ఇది అంటే జగత్ లక్షణం చూపించదు, అక్కడ బ్రహ్మ లక్షణం చూపిస్తుంది. మనకో జగత్ లక్షణం. మనకి విషయం ఇస్తే ఏదో ప్రహ్లాద తాగాడే మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి, ఇంకా మిగలం. ఇంకా మరి ఆయన గారు తాగాడే, ఆయన విషయం కాదు అది. మరి విషయమే కదా దాని పేరు కావచ్చు, విషయమే కానీ దాని లక్షణం అక్కడ పనిచేది వాడి దగ్గర. ఏదో ఉంది వాడి దగ్గర మిస్టేక్. మన దగ్గరకు వచ్చారు మన కాఫీలో పడవు, మన విషయం దాకా భౌతికమైన వస్తువులే మనం పట్టడం లేదు. అంటే పదార్థం ఒకరి దగ్గరికి వెళ్ళేసరికి ఓలా పనిచేస్తుంది, ఓ దగ్గర ఓలా పనిచేస్తుంది. కారణం దృష్టి కోణం. ఆ పదార్థంగా ఏ యథార్థ వస్తువు అయితే తెలుస్తోందో వాళ్ళు ఆ దృష్టితో ఉన్నప్పుడు అది పదార్థం చేసే పని చేయదు, యథార్థం చేసే పని చేయదు. ఇందుకే హిరణ్యకశిపుడు శిక్షలు ప్రహ్లాదుని ఏది ఒకటి కూడా ముట్టుకోలేదని కారణం. ఒక్కటి కూడా ముట్టుకోలేవు. కారణం వాడు వస్తువుని వస్తువుగా చూసినవాడు కాదు, వస్తువుని విష్ణువుగా దర్శించాడు. అందువల్ల
త్రిలోకాధిపతి అయిన వాడు విసిగెత్తిపోయాడు శిక్షించలేక. ఎన్ని శిక్షలు వేయాలో అన్నీ వేశాడు. చివరికి అలసిపోయి కూర్చుంటే భయపడ్డాడు కూడా. వీడి మీదకి వెళితే, వీడు ఒక తపస్యాల్లో ఉన్నాడు, వీడి మీదకి వెళ్తే నాకున్నటువంటి వరం కాస్త పోతుందేమో, ఆ మాత్రం మళ్ళీ జ్ఞానం ఉంది మళ్ళీ. ఇది ఈ లోకాలన్నింటినీ తన చేష్టలతో భయపెట్టిన వాడు కాస్త పిల్లవాడిని ఏం చేయలేక భయపడి కూర్చున్నాడు. అప్పుడు గురుపుత్రులు మళ్ళీ మూడోసారి తీసుకువెళ్ళారు. వీడే భయపెట్టలేదు, వాడు భయపడ్డాడు. వికారాలన్నీ వాడివే, వీడు మాత్రం ఎప్పుడు సత్యంలో ఉంది. విషయం అర్థమవుతుంది కదా. కానీ మనకు మాత్రం మంది వస్తు కోణం కనుక, వస్తు దృష్టి కోణం కనుక అది ఎలా ఉంటే అలా పనిచేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ శంకరుని కూర్చోబెడితే ఇది బ్రహ్మం, ఇదే బ్రహ్మం అంతే. మరి మన దగ్గరకు వచ్చారు కంటే బ్రహ్మ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం తనమే పనిచేస్తుంది. బ్రహ్మ లక్షణం సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. ఆనందో బ్రహ్మ. మా ఆనంద గారు ఉన్నారు, ఆనందో బ్రహ్మ. అందువల్ల మనకి ఎండ లేదు, ఇంకోటి లేదు, ఇంకో ఏర్పాటు లేదు, మన గోళం అంతే. ఆయన గారికి ఆనందం, ఎడతెగని ఆనందం ఆయన స్వరూపం. ఇది దీనివల్ల మళ్ళీ అది ఒకే దగ్గర ఉండి ఇద్దరు భిన్నంగా రెండు రకాలుగా ఉంటున్నారు. కారణం మానసిక స్థితి. నేను చెప్పినట్టుగా దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. శంకరాచార్యులు చెప్పింది ఇది. దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే ఇదే జగత్ బ్రహ్మమయంగా తెలుస్తుంది. అంటే బ్రహ్మం ఎక్కడి నుంచి వచ్చి జగత్తులో దూరడం కాదు, జాగ్రత్త పట్టుకోవాలి. అదే ఇదిగా తెలుస్తున్నప్పుడు చూస్తున్నవాడు దేన్ని చూస్తున్నాడు. ఇందాకలా త్రాడుగా చూస్తున్నవాడు నిదానంగా ఉంటాడు ఆ వస్తువుని. అదే వస్తువుని మనం పాముగా చూస్తున్నప్పుడు భయంతో ఉంటుంది. ఇదే జగత్తుని గురువుగారు కాస్త సత్యంలో దర్శిస్తాడు. ఇదే జగత్తుని జగత్తుగా దర్శిస్తూ భ్రమ పడుతుంటాడు శిష్యుడు. కానీ సో ఇద్దరు ఓ దగ్గర ఉన్నారు, కానీ ఇద్దరు ఒకటిని చూడటం లేదు, ఒకటిగా చూడలేదు. జాగ్రత్త పట్టుకోలేదు. ఇక్కడ వాళ్ళు చూస్తున్న దృష్టికోణం భిన్నంగా ఉంది. అందువల్ల మోక్షం అంటే ఏదో ఇవ్వడం కాదు, దృష్టిని మార్చుట. దృష్టిని మార్చుటయే మోక్షము. అందుకే దృష్టిం జ్ఞానమయీం కృత్వ. అందుకే మహాత్ములందరూ, రమణుడితో కలుపుకుని మహాత్ములందరూ అవిశ్రాంతంగా బోధించడమే చేశారు. ఇదే వటవృక్షం కింద కూర్చుని శంకరుడు గంటలు బోధించింది దక్షిణామూర్తి రూపంలో. కారణం బోధతోనే తెగుళ్ళన్నీ పోవాలి. జగత్తుని జగత్తుగా చూడడం పెద్ద తెగులది కదా. ఇది ఇంకా మన దగ్గర రాలేదు, ప్రస్తుతం జగత్ దగ్గర ఉన్నాం, చూసేవాడి దగ్గర ఉన్న సమస్య ఎంత కదా. అందువల్ల ఇందాక చెప్పినట్టుగా త్రాడుని పాముగా చూస్తున్నవాడు త్రాడు కంటే వేరుగా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బ్రహ్మమును జగత్తుగా చూస్తున్నవాడు బ్రహ్మము కంట వేరు అనుకోండి, బ్రహ్మం పరిమితమైంది. బ్రహ్మమే కనుక పరిమితం అంటే అది బ్రహ్మం కాదు. కారణం సత్యం, జ్ఞానం, అనంతం. లక్షణం సరిపోలేదు అక్కడ. భగవంతుడు అనేవాడు నాకంటే వేరైన వాడైతే వాడు ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి వాడు నశిస్తాడు. కారణం పరిమితంగా, పరిమితమైనది నశించక తప్పదు, ఈవెన్ భగవంతుడు అయినప్పటికీ కూడా. కానీ భగవంతుడు నశించడం అంటున్నారే అంటే దాని అర్థం పరిమితం కాదు నాకు. మరి ఎవడు? అనంతం. ఇదే ఇలాగ అర్థం చేసుకుంటే జ్ఞానం అలా బుద్ధిలో కుదురుకుంటుంది. ఇలాగే అటు చెప్పాలి, ఇటు చెప్పాలి, అప్పుడు కరెక్ట్గా అతుక్కుంటుంది. అంతే ఏదో ఒకే వాక్యమైన అలా దాని బుద్ధిలో రాసుకోవడం కాదు, ఆలోచించాలి. లోపల ఆలోచించడానికి భగవంతుడికి కావాల్సిన వనరులు ఇచ్చాడు మనకి. ఒక పుస్తకం తీస్తే ఎన్ని వాక్యాలు వస్తున్నాయి బుద్ధిలోంచి. ఈ చిన్న పుస్తకంలో మీరు ఇచ్చారు, ఇందులో మహానుభావుడు ఎన్ని రాశారు? కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గారు ఎన్నో వాక్యాలు అందులో ఉన్నాయి. ఇక్కడ చాలు విశ్లేషణ చేయడానికి. అదే సామాన్య జ్ఞానం, అదేమైనా ఉపనిషత్ జ్ఞానం మొత్తాన్ని ఆయన్ని కందుడుగా పోల్చేశాడు మహానుభావుడు. కాదు ఏమయ్యా నువ్వు నేను కలిపే పుట్టామని చెప్పాడు. ఇందులో రహస్యం బయటపడిపోయింది గ్రంథంలో, చత్వారింశత్తులోని. ఎక్కడ దాచగలం? సత్యాన్ని దాచలేము. సత్యాన్ని సత్యం పట్టింది, మహానుభావుడు లాగేశాడు. అందువల్ల చెప్పొచ్చేది బ్రహ్మమును జగత్తుగా భ్రాంతి పడుతున్నవాడు బ్రహ్మం కంట వేరుగా ఉన్నాడా. అందుకే ఈ రెండో ఉదాహరణ శంకరులు చెప్పింది స్వప్నం. స్వప్నంలో నన్ను నేను చెప్పినట్టుగా 10 లక్షల రూపాయలు బ్యాంకులో పక్కనే బీరవాలో పెట్టుకుని దాని తాళాన్ని తలగడ కింద పెట్టుకుని యాచకుడుగా భ్రమ పొందినవాడు స్వప్నంలో. 10 లక్షలు బ్యాంకు బీరవాలో ఉంది పక్కనే, బీరవా పక్కన మంచం వేసుకున్నాడు, మళ్ళీ దగ్గరికి ఎవరు రాలేకుండా తలడా కింద తాళాలు పెట్టుకున్నాడు. అంత వేరం రావు పైకి. అవి మంచానికి దీని మధ్యలో దూరాలంటే ఇంక సాధ్యం, దోమ కూడా సాధ్యం కాదు, అలా పెట్టుకున్నాడు మంచం. అటువంటి వాడికి తాను యాచకుడుగా తనకు కలొస్తే ఈ ధనం వీళ్ళు అక్కడ రక్షించదు. గొడవ పక్కన పెడదాం. యాచకుడిగా వచ్చినప్పుడు తనను యాచకుడుగా, ఎవడు కోటీశ్వరుడు అయిన వాడు తనను యాచకుడుగా భ్రమపడ్డాడు. అంటే ఇక్కడ భ్రమ తన విషయంలో తాను పడిన భ్రమ
రెండోది తన స్వరూపానికి పూర్తిగా విరుద్ధమైన లక్షణంతో ఉన్న భ్రమ. తెల్లవారితే వీళ్ళకి వాళ్ళకి దానాలు ఇవ్వడం అలవాటు, ఇక్కడ యాచించవలసి వస్తుంది. ఎందుకదా అంటే తన విషయంలో పూర్తిగా తాను పడుతున్న భ్రమ. దీన్ని ఆత్మాధిష్టానక భ్రమ. ఎప్పుడైతే బ్రహ్మం అనంతం అన్నామో బాగా పట్టుకోండి, అనంతం అనే పదం మనకి సరిగ్గా పట్టకో పట్టించకో మన అజ్ఞానం ఎప్పటికీ కొనసాగుతోంది. యువర్ మోస్ట్ అటెన్షన్ ప్లీజ్ ఈ వాక్యం దగ్గర. అనంతం అనేటటువంటి పదం పట్టకే వికారమైన మతాలన్నీ వేదాన్ని ఆధారంగా చేసుకుని కూడా వికారమైన సిద్ధాంతాలన్నీ బయలుదేరుతున్నాయి లోకంలో. అనంతం అనే పదం ఒక్కడ అర్థం కాకనే, సత్యం అనే పదానికి అర్థం తెలియకనే రకరకాల ఇంకా అద్వైతేతర సిద్ధాంతాలన్నీ రకరకాలుగా వెర్లెత్తిపోతున్నాయి లోకంలో. ఆపలేకపోతున్నాం కానీ ఈ ఒక్క పదం తెలియక, అనంతం అనే పదం తెలియక. వాళ్ళు వాడతారు విష్ణు సహస్రనామాలు, వాళ్ళు అనంత శబ్దం 3 సార్లు పలుకుతారు, అది మళ్ళీ గొప్పతనం. కానీ అనంతం అనగానే ఏమిటో దాని గురించి విశ్లేషణ చేయకపోవడంలో అందుకే జ్ఞానం అనేది తగ్గిపోయింది. మిగతా కార్యక్రమాలు పెరిగిపోయి ఆధ్యాత్మికంలో వచ్చారు. ఒకవేళ జ్ఞానం చెప్తున్నా ఏదో వాళ్ళ బాణీకి అనుగుణమైన జ్ఞానం చెప్తున్నారేమో కానీ నేను చెప్పుకున్నట్టుగా దేవుడు కానీ అక్కడ చూపిస్తున్నారు, ఇక్కడ చూపిస్తున్నారు. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్టుగా దేవుడిని చూపిస్తున్నారు. ఆనాడు కనిపించడం, ఈనాడు కనిపించడం. మిగిలిన గోల ఏంటంటే మెండొప్పి మిగిలిందండి. ఇక ఇలాంటివన్నీ ప్రగలిపోతున్నాయి, లోపంలో ప్రబలిపోతున్నాయి. జ్ఞానం దూరం అయిపోతుంది. జ్ఞానం దూరం అయినప్పుడు జ్ఞానం వినా మోక్షో నా సిద్ధియేత్. శంకర ఉపనిషత్ భాష్యంలో జ్ఞానంతో మోక్షం ఎక్కడుంది? పాకస్య వన్హీవత్. వంటకి ఎన్నున్నా ఉన్నప్పటికీ కూడా అగ్ని వంటలో ప్రధానం. అది లేకపోతే పచ్చనం ఎలా జరుగుతుంది? పాకస్య వన్హీవత్ జ్ఞానం వినా మోక్షో నా సిద్ధియేత్. ఆత్మబోధ గ్రంథంలో శంకరాచార్యులు. అందువల్ల ఇక్కడ జ్ఞానం అంటే తెలివి. ఎవరు సంబంధించిన తెలివి? 3వ వాక్యంలోకి వస్తున్నాం. ఈ బ్రహ్మమును జగత్తుగా భ్రమపడుతున్నవాడెవడు? వాడు బ్రహ్మము కన్నా వేరుగా ఉండే అవకాశం లేదు. ఉంటే బ్రహ్మము కాదు. ఇంకా ఒకటే. ఇందాక ఎలాగైతే కోటీశ్వరుడైనటువంటి తనని యాచకుడుగా భ్రమపడినవాడు ఆ కోటీశ్వరుడే ఎలాగో అర్థమైందా? కోటీశ్వరుడైనటువంటి తనను యాచకునిగా భ్రమపడినవాడు ఆ కోటీశ్వరుడే ఎలాగో, అలాగే బ్రహ్మము కన్నా భిన్నంగా రెండో వస్తువు లేనప్పుడు, రెండో వస్తువు వచ్చే అవకాశం లేనప్పుడు ఆ బ్రహ్మ పదార్థమే తనను తాను జీవ ఈశ్వర జగత్తులుగా భ్రమ. ఈ భ్రమ ఏదో జగత్తుని చెప్తున్నాం కాబట్టి ఇందులో మళ్ళీ 3 ఉన్నాయి. జీవ ఈశ్వర జగత్. జీవ అంటే నేను అనేటువంటి ఆ దేహబుద్ధి. జగత్ అంటే పాంచభౌతికంగా తెలుస్తున్నటువంటి వృక్షాలు కావచ్చు, ఇవి కావచ్చు, నాకంటే వేరేగా ఉన్నది అంత ప్రపంచం. ఇంకా ఈశ్వరుడు అంటే నగలు చెప్పినట్టుగా ఒక నియంత. ఏదో వెనకాతలు లేకపోతే దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరో ఇక్కడే ఎలాగైతే ఒక మేనేజ్మెంట్ లేకపోతే ఎలాగైతే అందంగా జరగదో, అలాగే సృష్టిని నడిపించే, సృష్టిని మేనేజ్ చేసే ఒక శక్తి అని శాస్త్రంలో జీవేశ్వర జగత్తులు అంటారు. అంటే ఇక్కడ బ్రహ్మ పదార్థమే తనను తానే. ఇక్కడ దూరం అవ్వకూడదుమా? దూరం అయిపోబట్టే జ్ఞానం పోయింది. ఇప్పుడు దాకా తనను తానే జీవ ఈశ్వర జగత్తులుగా ఆరభ్యతే జీవ జగత్పరాత్మ తత్వాభిధానేన మతం సమస్తం. ఉన్నది 4 గ్రంథంలో మహర్షి. ఇదంత్రయం యావత్ అహమ్మతి స్యాత్ సర్వోత్తమ అహమ్మతి శూన్యనిష్ఠ. పడుకున్నవాడు వాడి నిద్రలో వాడిని వాడు 50 మందిగా చూసుకున్నట్టుగా. 50 మంది ఎవరు? వాడి నుంచి వెళ్ళిన వాళ్ళు 50 మంది. వాడి కల్లోకి దూరలేదు. వీడు పడుకున్నాడు రా, మనం నిద్రలోకి వెళ్ళ చూసారా? ఇంట్లో అందరినీ భయపెట్టాయని పడుకోగానే పక్కింటి వాడు ముచ్చట్లోకి వస్తుంది ఈవిడితోనే. యజమాని పడుకున్నాడు, పర్వాలేదు, వాళ్ళు 1 గంట మాట్లాడచ్చు. అలా మన నిద్రలో మనం పడుకోగానే కల్లో మెరుపులోంచి ఎవరో దూరలేదు, మన కల్లో దూరే అవకాశం లేదు. మన మనస్సు యొక్క లోపల ఉన్నటువంటి సంస్కారాలే ఒక 50 మంది రూపం ధరిస్తాయి. ఒకరోజు 100 మంది, ఒకరోజు 1000 మంది కావచ్చు కాక, లేదా ఒకరో 2 కావచ్చు కాక. చెప్పేది అక్కడ ఎవరైనా కావచ్చు, మన మనస్సు యొక్క ప్రొజెక్షన్ అంతేది. కానీ అక్కడ మాత్రం మనకంటే వేరు వలే కనిపించి భ్రాంతి కలిగిస్తున్నారు కదా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యథా నిద్రయ. దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకం. పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ. తనయందే ఏర్పడి ఉన్నప్పటికీ, తనయందే తన వలనే ఏర్పడి ఉన్నప్పటికీ తనకంటే వేరుగా కనిపించి మోహపరిచింది. ఏది? స్వప్నం. లేచాక నిర్వచనం చెప్తున్నాం కావచ్చు, కానీ అక్కడ ఉన్నంతసేపు బహిః ఇవ, తనకంట వేరుగా ఉన్నదాని వల్ల వేరుగా లేస్తున్నా. అందుకే శంకరులు అక్కడ ఇవ అని పదం వాడు. బహిః ఇవ, బహిరివ ఉద్భూతం యథా నిద్రయ. సాక్షాత్ కురితే ఎప్పుడైతే మళ్ళీ మెలకు వచ్చిందో
ప్రబోధ సమయే, మళ్ళీ జ్ఞానం కలగగానే స్వాత్మానమేవాద్వయం, ఓహో ఇదంతా నాయందే ఏర్పడి, నాయందే నా వలనే ఏర్పడి తిరిగి వచ్చి మళ్ళీ నాకే ఇబ్బంది కలిగించింది ఇది అని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుని అలాగైతే నవ్వుతాడో తస్మై శ్రీ గురుమూర్తయి, అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే గురుమూర్తికి నమస్కారం అని దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకం. చెప్పొచ్చేది పరబ్రహ్మమే తనను తానే జీవ ఈశ్వర జగత్తులుగా భ్రమపడు. ఇక్కడ నిలబడ్డం చాలా కష్టం, ఎందుకంటే ఒక పరిమిత భావం కలబడబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వస్తున్నాడు మూడో వాడు, జీవో బ్రహ్మైవ నాపరహ. ఇలాగా ఈ జగత్తుని కాదు, బ్రహ్మమును జగత్తుగా భ్రాంతి పడుతున్నవాడు, కోటీశ్వరుడైన తనని యాచకుడుగా భ్రాంతి పడుతున్నవాడు, కోటీశ్వరుడు వాడే, మేలుకుంటే వాడే కోటీశ్వరుడు, భ్రమ పడితే భ్రమలో ఉన్నంతసేపు వాడే యాచకుడు కదా. లేచింది అనుకుంటాడు, ఓహో ఆ యాచకుడిగా ఉన్నది నేనేనా. అలాగే ఉన్నది తానైనటువంటి పరబ్రహ్మమును జగత్తుగా, బ్రహ్మం అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏకం. ఇదే మాట చెప్పింది శాస్త్రం. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, ఉపనిషత్ వాక్యం. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఎందుకంటే మనం ప్రపంచానికి అలవాటు పడిపోవడంలో బ్రహ్మ పదార్థాన్ని ఎక్కించడం కష్టమైపోతుంది. ఏది మనల్ని మనకి ఎక్కించడం కష్టమైపోతుంది. వచ్చిన వాళ్ళు కూడా అది మనకి మనం చాలా దూరం అయిపోయాం. అది చాలా 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 అందుకే ముందు దాని లక్షణంతో బోధపరచాలి. బ్రహ్మము అంటే తనకంటా భిన్నంగా రెండో వస్తువు లేనిది, తనలో ఎటువంటి అనేకత్వము లేనిది. బాగా పట్టుకోవాలి, బాగా బాగా బాగా. తనకి వేరుగా రెండో వస్తువు లేనిది. ఎందుకంటే ఈ వస్తువుని మనసు పట్టుకోలేదు. కారణం, మనసు తెలిసిన ప్రతి వస్తువు రెండో వస్తువు ఉంది భిన్నంగా. అర్థం చేసుకోవాల్సిన నా మనస్సే, ఆ బుద్ధే. అందువల్ల అంత వేరేం పసిగట్టలేదు బుద్ధి. తెల్లవారితే బుద్ధికి అనేకత్వం సిద్ధం. దీనిలో ఉన్నవాడు దాన్ని బోధపరచాలి. చాలా కష్టం ఇది. అందుకే పుణ్యబలం లేకపోతే చాలా మంది రెండో క్లాసు రారు, ఏదో కాలక్షేపం చేస్తుంటారు. కారణం ఈ అనేకత్వం విసిరిస్తున్నాం అనుకోండి. ఉన్నది తానే అయినది అంటే ఈ జగత్ యొక్క సృష్టికి పూర్వం పంచభూతాలు కూడా లేవు, ఈవెన్ ఆకాశం కూడా లేదు. ఆకాశం కూడా సృష్టిలో భాగమైన శాస్త్రం తెలిసింది. మోడర్న్ ఫిజిక్స్కి ఓల్డ్ ఫిజిక్స్కి తేడా. స్పేస్ ఎప్పుడూ ఉంది. స్పేస్ని ఒక భూతంగా ఒప్పుకోలేదు కొంతమంది, 4 భూతాలు అన్నారు. కానీ సనాతన ధర్మంలో మాత్రం ఆకాశం కూడా ఒక భూతమే. ముందు పుట్టింది ఆకాశం. ఇదే మిగతా 4టికి అవకాశం ఇవ్వడానికి ఆకాశం ముందు పరబ్రహ్మము నుండి వ్యక్తమైంది ఆకాశం. దాని నుంచి మిగతా 4 బయలుదేరాయి అన్నప్పుడు ఆకాశం కూడా సృష్టిలో భాగమే. మనం తెల్లవారిది ఏది ఆలోచించినా ఆకాశాన్ని ఆధారం చేసుకుని ఆలోచిస్తాం. ఇప్పుడు అందరూ ఎక్కడ కూర్చున్నామంటే రవణాశ్రమంలో పలానా ప్రదేశంలో కూర్చున్నాం అంటే రవణాశ్రమంలో పలానా ప్రదేశం అంటే మళ్ళీ అక్కడ ఆకాశమే. ఆకాశం సహాయం లేకుండా మనసు ఏది ఊహించలేదు. కానీ బ్రహ్మ పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఆకాశాన్ని అంటుపెట్టి కూర్చుంటే కుదరదు, ఇంకా లోపలికి వెళ్ళాలి. అందుకే తనకన్నా భిన్నంగా రెండో వస్తువు లేనిది, తనలో తనకి అనేకత్వం లేనిది. ఉదాహరణ దేహం తీసుకుంటే దేహానికి భిన్నంగా అనేక దేహాలు ఉన్నాయి, నెంబర్ 1. రెండోది, ఈ దేహంలో భాగంగానే ఎంతో అనేకత్వం ఉంది. చెయ్యి ఉన్నట్టు కాలు లేదు, కాలు ఉన్నట్టు కన్ను లేదు, కన్ను ఉన్నట్టు ముక్కు లేదు. అంటే అనేక రకరకాల అవయవాల యొక్క ఒక సమ్మేళనం దేశం. దీని ఏమంటారంటే అంతర్గత అనేకత్వం అంటారు. దీన్ని తనకంటా వేరుగా వస్తువు అంటూ ఉంటే దాన్ని బహిర్గత అనేకత్వం అంటారు. బాగా పట్టుకో, బహిర్గత అనేకత్వం, అంతర్గత అనేకత్వం. ఇది అవయవాలతో తెలుస్తుంది దేహం. అందుకే ఓ చెయ్యోగాలు తీసినా మనిషికి కొనసాగిపోతున్నాడు, పర్వాలేదు. ఓ చక్రం తీసినా కారు నిలబడన్నట్టు. ఓ చెయ్యోడు తీసినా ఏదో కొనసాగుతున్నారు కదా మొత్తం మీద. ఎందుకంటే అవయవాలు, సావయవము అంటారు. దేహం సావయవం, అవయవాలతో తెలుస్తుంది. పరబ్రహ్మ పదార్థం ఈ విధంగా అవయవాలతో కూడున్నది కాదు, నిరవయవం అంటుంది శాస్త్రం. అవయవాలతో కూడున్నది ఏదైనా నశించిపోతుంది. ఎంత యాతన పడ్డాడో శంకరుడు అని బోధపరచడానికి ఎన్నో 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 ఎన్ని దృష్టాంతాలు కనిపిస్తాయి బ్రహ్మసూత్ర భాష్యంలో అయితే. అంటే ఇంతగా అజ్ఞానం పట్టింది మనకే ఎక్కించాలి. మరి ఏం చేస్తాం, మనకే ఎక్కించాలి ఇంత జ్ఞానాన్ని. ఇది సావయవం నిరవయవం. నిరవయవం అవయవములు లేనిది అంటే తనలో తనకి ద్వైతం లేదు, తనలో తనకి అనేకత్వం లేదు, తనకన్నా భిన్నంగా రెండో వస్తువు లేదు. బహిర్గత అనేకత్వం, అంతర్గత అనేకత్వం, ఈ రెండూ లేనిదేదో అది పరబ్రహ్మం. మన దేహంతరికి వస్తే రెండవది కాబట్టి ఇది నశించిపోతుందని స్పష్టంగా చెప్పచ్చు. ఏ వస్తువుకైనా ఈ 2 అనేకత్వాలు ఉన్నాయా, ఆ వస్తువు వెళ్ళిపోతుంది. ఈ 2 లేవు కాబట్టి
పరబ్రహ్మము సత్యము. ఇలా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అందువల్ల ఈ సత్యవస్తు అన్నట్టు బ్రహ్మం ఏదైతే ఉందో, ఇందాక వాక్యం దగ్గర అదే సత్య, ఈ బ్రహ్మ పదార్థమే జగద్రూపంగా తెలుస్తున్నప్పుడు బ్రహ్మమును జగత్తుగా చూస్తున్నవాడు ఎవడు అన్న దగ్గర మనం మాట్లాడుతున్నాం. అక్కడ బ్రహ్మమును జగత్తుగా చూస్తున్నవాడు భ్రాంతిలో పడిన బ్రహ్మం. భ్రాంతిలో పడిన బ్రహ్మమే. ఎందుకంటే బ్రహ్మం కన్నా భిన్నంగా రెండో వస్తువు లేదన్నప్పుడు ఆ బ్రహ్మము తనకు పూర్తిగా విరుద్ధ లక్షణాలున్న వస్తువు వలె తెలుస్తుంది అన్నప్పుడు చూస్తున్నవాడు ఎవడు, చూస్తున్నవాడికే తెలుస్తుంది, చూడవాడికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూస్తున్నవాడు ఎవడని బయలుదేరినప్పుడు వాడిని జీవ అని పదన్నారు. జీవుడు అప్పుడు కదా మనమే. జీవ అంటే లక్షణమైతే పరబ్రహ్మం అది. ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థమే తనను తాను ఇందాక చెప్పినట్టుగా యాచకుడుగా తనను భ్రమపడినవాడు కోటీశ్వరుడు ఎలాగో అనంతమైనటువంటి తనని, అనంతమైన తనని ఒక దేహం వలె బాగా పట్టుకోవాలి. బాగా 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 ఇక్కడే ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాము. అనంతమైన తనని ఒకానొక దేహం వలె, నిరవయవ స్వరూపమైన తనని అవయవాలతో కూడిన స్వరూపం వలె, హద్దులు లేని తనని హద్దులు కలిగి ఉన్న తన వలె, దేశకాలాలకి అతీతమైన తనని దేశకాలాలకి లోబడిపోయిన దాని వలె, ఆకలి దప్పికలతో పని లేని తనని ఆకలి దప్పికలకు లోబడిన తన వలె. అర్థమవుతుందా? భ్రమపడుతున్నవాడు వాడు. సుఖ దుఃఖాలు ఏమిటో అర్థం కానివాడు, రెండుకి అతీతమైన వాడు సుఖ దుఃఖాలే తన ఆస్తులుగా భ్రమపడుతున్నవాడు. తనకన్నా భిన్నంగా రెండో వస్తువు లేనివాడు తెల్లవారితే ట్రాఫిక్ గోలో, రైలు టికెట్ దొరకలేదో గోల గోల గోల, భోజనాల దగ్గర గోల, ఎన్ని గోల పడుతున్నాడు. అంటే జనం పెరిగిపోతున్నారు, ఇదో గోల కదా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాం? అనంతత్వంలోంచి తనను అనంతత్వంలోంచి, కోటీశ్వరుల్లోంచి తనను యాచకుల్లోకి ఎలాగైతే దింపుకున్నాడో, పదం బాగుపడకుండా అక్కడ కోటీశ్వరత్వంలోంచి యాచకత్వంలోకి తనను దాన్ని అలా దింపుకున్నాడు. స్వప్నం పేరుతో తనను దాన్ని అలా దింపుకున్నాడు. అలాగే ఒక లక్షణం మనందరికీ ఉంది. ఏ పని లేకపోతే ఏదో పని కల్పించుకుంటుంటాం. ముఖ్యంగా మీ అందరి దగ్గర ఉంటుంది. అది ఖాళీగా ఉంటారుగా, పొయ్యి దగ్గరికి వెళ్తుంటారు. అంటే ఏదో చేద్దాం, ఏదీ లేకపోతే ఏదో ఒకటి. పూర్వం రోజుల్లో ఈవిడికి ఆవిడకి పేర్లు చూసుకునేవారు. అది కూడా ఉండేది. మా చిన్న ఇప్పుడు ఆ పనులు అవన్నీ ఏదో మందు రాసేస్తున్నాం కనుక పేర్లు చూసే పని లేదు ఇప్పుడు. పూర్వం రోజుల్లో ఆవిడకి ఓ బాగుంటే ఆవిడ దిక్కుమాలతో వచ్చింది ఇలాగా అనిల్ అప్పుడు ఏవో 4-5 పేర్లు ఉండేవి వాటికి. చిన్నగా ఉండో రూపం, పెద్దగా ఉండో రూపం, ఏదో మొత్తం మీద వాటి ఇలా దీని మీద చంపేవారు గోరు మీద. ఏం ఖాళీ కూర్చోవచ్చుగా? కాదు. ఏది పని లేదా అదే పని అంట. అది పెద్ద పని కాదు కానీ పని కాదని కాదు కానీ అది ఉంటే ఏ పని అవ్వదు. అందువల్ల ఆ బుర్రలో ఉంటే దాన్ని తీసేయాలి. కనుక ఆ పని కల్పించుకున్నారు. ఈ లక్షణం ఎక్కడ నుంచి తెలిసినా అక్కడి నుంచి. అందుకు చెప్పడం అనంతమైన వాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, వాడికంటే ఎందుకు యాచకుడని భ్రమ వచ్చిందంటే పడుకోకపోతే అవ్వదు కదా అని. పడుకున్నాడు కాబట్టి వచ్చింది. నిద్ర వల్ల జనించిన దోషం అక్కడ వాడిని అందులో దింపుకోవాల్సి వచ్చింది. అలాగే అనంతమైనటువంటి తనని అనంత పరిమితుల్లోకి, ఈ పదం చెప్తే భయం వేయాలని, ఇక్కడెక్కడ సుఖపడే అవకాశం లేదు. కారణం అనంతమైన పరిమితుల్లో ఉన్నాం. పరిమితి అంటేనే మన స్వరూపం కాదు. మనల్ని ఎవడైనా రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తే రియాక్షన్ వస్తుంది మనకి. ఎందుకు వస్తుంది? కాబట్టి అలా కూర్చోకండి అంటే కోపం వస్తుంది. తర్వాత లేస్తాం, అది వేరే సంగతి. ముందు కోపం ఎందుకు వచ్చింది అంటే మనం ఎవడైనా నియంత్రిస్తే మనకి నచ్చదు. ఎవరిది లక్షణం? పరబ్రహ్మ లక్షణం కదా. కొంతమంది తిరగబడతారు, కొంతమంది చదువుకుంటారు, వేరే సంగతి. కానీ లోపల వస్తుంది అలా చెక్క కాదు, లక్షణం కదా. సర్దుకుంటాం మరి. వ్యవహార పరంగా ఏం చేస్తాం మరి? ఇప్పుడు వాళ్ళ అడ్డు అదుపులో ఉన్నాం కనుక ఏదో మొత్తం మీద సర్దుకుంటున్నాం కానీ లోపల లక్షణం మారదు. అంటే అనంతమైనటువంటి తనని అనంత పరిమితుల్లోకి ఒదిగింప చేసుకుంటే వాడే జీవ. అక్కడికి వచ్చింది జీవ అన్న పదం. జీవుడు అంటే వీడి కించిజ్ఞుడు, పరబ్రహ్మం అంటే సర్వజ్ఞుడు. కించిజ్ఞుడు కొద్దిగా తెలిసినవాడు. అంటే వాడి దేహం వరకు వాడికి కొద్దిగా తెలుసు, దేహం గురించి సమగ్రంగా తెలియదు. వీడిని క్షేత్రజ్ఞుడు అని శాస్త్రం ఉంటుంది. అంటే ఈ దేహము అనేటటువంటి ఒక భ్రమకి
ఇందాక చెప్పినట్టుగా వాడి కలలో వాడికి 50 మంది కనిపించినప్పటికీ, వాడికి వాడు కల రూపంలో 50 మందిగా వాడు కనిపించినప్పటికీ 49 మందిని తనకంటే వేరుగా చూసుకుని ఆ యాచకుడుగా ఉన్నవాడిని తను అనుకున్నాడు అక్కడ. ఇది ఒక్కటి చాలు, ఈ కళ సరిపోతుంది. ఆ మిగతా 50 మంది 49 మంది వాళ్ళేగా. ఆ 49 మందిలో కొంతమంది డబ్బులు ఉంటే వెళ్ళి ఆ డబ్బులు వాడుకోవచ్చుగా. ఈ 49 మంది కూడా నేనే వెళ్ళి వాళ్ళ బెరారు డబ్బు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి 10 రకాలను పోగొట్టుకోవడానికి కుదరదు. అక్కడ 49 మంది తనకంటే వేరుగా కనిపించారు, వీడు మాత్రం యాచకుడు. ఆ 49 మంది దగ్గర అడుక్కోవడం ఎలా ఉంటుందో, ఏది వాడి కలలో వాడిని వాడు యాచకుడిగా భ్రమపడి వాడి వల్ల వాడిలోంచి ఏర్పడిన 49 మంది ధనవంతుల దగ్గర వాడే వెళ్ళి యాచించుకోవడం ఎలా ఉంటుందో, అలాగే ఏ పని లేనక కల్పించుకునే సమస్య ఉందే పరబ్రహ్మం కాస్త దానిలో భాగంగా ఏర్పడినటువంటి ఈ జీవకోటి అంటే ఇంతమంది వచ్చాం. ఇంతమందిగా తాను జాగ్రత్త పట్టుకోవాల్సిన, ఇంతమందిగా తాను ఎక్కడా బ్రహ్మ పదార్థం దూరం అవ్వకూడదు. అందుకే శాస్త్రం ధైర్యం చేసి మరి చెప్పింది తత్వమసి మహావాక్యాన్ని. కారణం అంతే, సత్యం కాబట్టి. పడుకున్న కలకాంచిన వాడు ఎవడో వాడే మేలుకునేవాడు, కలకాంచిన వాడు మేలుకున్నవాడు ఇద్దరు కాదు. అయితే ఈ కలకాంచిన వాడు కాస్త మేలుకున్నవాడి యొక్క స్థితి పొందాలన్నప్పుడు మేలుకోవడం మాత్రం జరగాలి. ఇప్పుడు కల్లో ఉన్నవాడికి వెళ్ళి ఆ యాచకుడిగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు పెద్ద కోటీశ్వరుడు అని చెప్పామనుకోండి, వాడు ఆ స్థితిలో అంగీకరించడు. వేస్తే 10 పైసలు వేస్తేవే ఎక్కడి నుంచి పోయినా టైం వేస్ట్ చేద్దాంట. కారణం వాడికి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ దేహ స్మృతితోనే ఉన్నాడు. ఆ దేహం యాచక దేహం. ఇప్పుడు మన కళలోకి ఒక మహర్షి దిగి, రమణ మహర్షి గారు మన కళ్ళలో వాడి కళ్ళలో దిగి ఏమయ్యా నువ్వు కాస్త 10 లక్షలు తలకింద పెట్టి పడుకున్నవాడివి, నీకేం కర్మ కాలిందా, లే వెళ్ళి ఆ డబ్బులు వాడుకో అంటే వాడికి ఏమిటి రావాలి? ఈ దేహ స్మృతిపై ఆ దేహ స్మృతి రావాలి. అది రాకుండా ఎన్ని మాటలు చెప్పినా వాడు తిడతాడు జరిగేస్తుంది. ఈయన చేయవలసింది ఏం చేయాలంటే ఓ పట్టు కొడితే లేస్తే, అక్కడ ఉన్నవాడిని కొడితే ఇందులోకి మేలుకుంటే ఆ తర్వాత ఆ మాటలు వాడి చెప్తాడు. అలాగే పరిమితత్వంలోకి పడిపోయిన తర్వాత పరిమిత భాషే మాట్లాడతాం. ఎందుకంటే దేహం పరిమితం. పక్షికి పంజరం ఎలాంటిదో ప్రస్తుతానికి మన దేహం అటువంటి. అందుకే స్వామి స్పష్టంగా గీతలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే పేరుతో విడదీశాడు. ముందు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే 14వ అధ్యాయంలో సుడిగా చెప్పేశాడు. నిబద్ధనంతి, మొన్న ఆ శ్లోకమే చెప్పుకొని వచ్చాం శనివారం క్లాసులో, నిబద్ధనంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అనంతమైనటువంటి తత్వాన్ని ఈ త్రిగుణాత్మిక ప్రకృతి దేహం అనే పంజరంలో బంధించేస్తుంది. అందువల్ల ప్రస్తుతానికి మనం కొంతమేరకు అలా అర్థం చేసుకుంటే పంజరంలో పక్షి వంటి వారము, ప్రస్తుతం బంధీలం. దీనిలో ఈ దేహంలో బంధీలం కాబట్టి దేహంలో బంధీలమే, కానీ దేహం మీద మన మోహం ఉంది. జీవుడంటే అనంత పరిమితిలో పడినవాడు ఈ అనంత పరిమితిలో తన స్వరూపాన్ని భ్రాంతి పడేవాడు. ఎలాగైతే వాడు అక్కడ యాచకుడుగా తనను భ్రమపడుతున్నాడు, అలాగే ఎప్పుడైతే ఈ దేహంలోకి ఉదిగింపబడ్డామో లేదు వాడిని వాడు ఉదిగింప చేసుకున్నాడు, దేహభ్రాంతి ఏర్పడుతుంది. ఎందులో ఉంటే అది నేననే భ్రాంతి, ఈ భ్రాంతితో ఉన్నవాడిని జీవుడు అన్నాడు. ఇక్కడ యాచకుడిగా ఉన్నప్పుడు ఇవాళ రాత్రి కల్లో యాచకుడు, రేపు రాత్రి కల్లో 10 మందికి ధనం పెట్టేవాడు, డబ్బు పెట్టాడు, ఎల్లుండి కల్లో ఇంకోటి, అంటే ఏదొస్తే దానికి తనను పరిమితం చేసుకున్నాడు. తాను ఏదైతే మెలకువలో అయి ఉన్నాడో దీన్ని మర్చిపోతే ఇక్కడ రెండు కలిగి మెలకువలో తన స్వరూపానికి సంబంధించిన అజ్ఞానం ముందు, దీన్ని మర్చిపోతేనే ఈ భ్రమ ఏర్పడింది. దీని అజ్ఞానము అంటారు, దీన్ని విపరీత జ్ఞానం. మనంగా ఉండడానికి జ్ఞానం అంటారు. ఇక మహర్షి ఈ 3 మాటలు ఎక్కువ వాడతారు. మనంగా ఉండకపోవడాన్ని అజ్ఞానం అంటారు, మనం కాని దానిగా ఉండడానికి విపరీత జ్ఞానం. ప్రస్తుతానికి ఈ అజ్ఞాన విపరీత జ్ఞానాల్లో పడి కొట్టుకుంటున్న పరబ్రహ్మమునే జీవుడు అనాలి. అజ్ఞాన విపరీత జ్ఞానగ్రస్త పరబ్రహ్మం ఈక్వల్ టు జీవుడు. ఈ అజ్ఞాన విపరీత జ్ఞానంలో భాగంగా ఇందాక చెప్పినట్టుగా దీనికి కారణం ఏంటి, ఇంకా ఉపనిషత్తు లోపలికి వెళ్ళింది. ఇందాక చెప్పినట్టుగా మీరు ఖాళీగా ఉంటే ఎలాగైతే పనులు కల్పించుకుంటారో అలాగే ఏ పని లేని పెద్ద వస్తువు ఎవరంటే పరబ్రహ్మం. మనకంటే ఓ పనులు ఏర్పడ్డాయంటే ఒక పరిమితులు ఉన్నాయి కనుక ఏ అవసరాలు ఉన్నాయి కాబట్టి పనులు ఏర్పడతాయి మనకి. పరమాత్మ పని ఏంటి?
పని ఎప్పుడు సృష్టింపబడుతుంది, పని ఎప్పుడు అవసరం అవుతుంది? ఏదైనా ఆనందంలో లోపం ఉంటే అవసరం ఏర్పడుతుంది. ఆనందంలో వెళుతున్నప్పుడో అవసరాలు ఏర్పడినప్పుడో కానీ పరబ్రహ్మము పరిపూర్ణము, తనకంటూ పొందవలసినది వేరే లేదు, ఉన్నది తానే. అయ్యో పలానది పొందలేకపోయినని భ్రమ లేదు. ఇటువంటి స్థితిలో ఉన్న బ్రహ్మం కాస్త అక్కడ నుంచి బయలు తైత్రీయోపనిషత్తులో ఛాందోగ్యంలో అక్కడున్న ఆ ఆనందంలో ఉన్న పరబ్రహ్మం కాస్త, ఆ ఆనంద స్వరూపమైన పరబ్రహ్మం కాస్త అనేకం అవ్వాలని సంకల్పిస్తే ఇది బయలుదేరింది. నేను అనేకమవుదును కాక, నేను కూడా అనేకం అవ్వాలని చెప్పి పడుకుంటే ఏమో ఎన్ని అవుతానో తెలియదు కానీ 50 మందిలో 40 మందిలో 3 4 అవుతాను. ఏది కళ రూపంలో. అంతవరకు నేను అవ్వగలను. మా నరసింహారావు గారు కాస్త మొన్న ఒక అప్పడాన్ని 20 ముక్కలు చేశారు. అంటే స్పేస్ మేనేజ్మెంట్ ఆయన వరకు తెలివైన ఆయన కనుక ప్లేట్ చాలదు కాబట్టి ఒకే అప్పడాన్ని 20 ముక్కలు చేయగానే ఆ 20 ఓదాని ఒకటి అలా పడున్నాయి. అలాగే కొంత ప్లేస్ కలిసి వచ్చింది. అంటే ఆ అప్పడం వరకు ఆయన పరబ్రహ్మం, అంతవరకు దాన్ని అనేకం చేయడం ఆయనకు అర్థమైంది. కళ రూపంలో అనేకం అవుతున్నాం. ఈ లక్షణాలు ఎక్కడ బయలుదేరి ఏకాన్ని అనేకం చేయడం లక్షణం ఒక ఇల్లు ఉంటే సరిపోదు, ఓ 4 ఇళ్ళు కడుతుంటాం. ఒక ఇల్లు సరిపోదు, అందులో 5 గదులు ఉంటాయి కదా. ఒక టీవీ చాలదు, గదికో టీవీ. అంటే ఎక్కడ ఈ ఒకటిని అనేకం చేయడం అన్నది మన దగ్గర నుంచి బయలుదేరలేదు, మనకు అంటుకున్న లక్షణం ఇది. ఎవడంటించాడు? మొట్టమొదట మనగా ఉన్నవాడు ఎవడు, ప్రస్తుతం మన అందరిగా ఉన్నవాడు ఎవడు, వాడు అంటిస్తే ఆ లక్షణం ఇలా కొనసాగితే ప్రకృతి పెరుగుతుంది. ఇలా వాహనాలు మారుస్తుంటాం, వాహనాల సంఖ్య పెంచుతుంటాం కదా. ఇంట్లో ఒక ఫోటో చాలదు, ఓ 10 ఫోటోలు తీయించుకుంటాం. ఓ డ్రెస్ చాలదు, ఓ 20 చీరలు ఉంటాయి. ఇలా రకరకాల అంటే ఒకటిని అనేకం చేయడం, ఈ అనేకత్వానికి అలవాటు పడిపోయాం. అలా అలా అలాగే అవసరాలు బట్టి మొత్తం అలా వెళుతుంది. ఉన్నది తానే అయిన వస్తువు కాస్త అనేకం అవ్వాలని సంకల్పించినప్పుడు, అనేకం ఏకత్వాన్ని పోల్చడానికి అవకాశం లేకుండా, అలాగైతే కళలో 50 మంది కనిపించినప్పుడు ఎక్కడ 50 మంది నేనే ఆనవాళ్ళు ఎక్కడ దొరికిందా? మేలుకున్నదాకా ఇక్కడ దొరకదు. ఇది మన కళే మనంత భ్రమింప చేస్తుంది. ఎవడైనా కళ్ళకు వచ్చి చెప్తున్నా సరే వినడానికి సిద్ధంగా లేము అక్కడ. అందుకే ఈ మెలకువని భ్రమగా పోల్చడానికి కళ సహాయం తీసుకోండి అంటారు మహర్షి. కళ సహాయం అర్థం చేసుకుంటే, కళని సుషుప్తిని అర్థం చేసుకుంటే ప్రపంచ భ్రమ ఊడుతుంది తెలియదు. ప్రపంచ భ్రమ ఊడాలంటే స్వప్నం సహాయం, దేహభ్రమ ఊడాలంటే సుషుప్తి సహాయం. ఈ రెండు పట్టుకుంటే ఈ మెలకు ఊడిపోతుంది అది. అందుకే మహర్షి ఎక్కువ ప్రస్తావించింది సుషుప్తి గురించి. ఇది ఊడాలి ముందు, ఇది ఊడడం ముందు అది ఊడాలి, దాని భ్రమ ఊడాలి, దాని భ్రమ ఊడాలన్నప్పుడు అక్కడ స్వప్నం అదవుతుందా. అందువల్ల ఈ పరబ్రహ్మమును ఇందాక చెప్పినట్టుగా ఒక వస్తువు స్వప్నంలో మనల్ని మనమే మరొక విధంగా భ్రమపడినట్టుగా ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు, రెండో వస్తువు లేదన్నప్పుడు తనను తానే జీవుడుగా జగత్తుగా, ఈ జీవ జగత్తులకి నియంత అయినటువంటి ఈశ్వరుడుగా, అదే కర్త మహర్షి చెప్పింది. అదే ఈ మూడింటిగా భ్రమపడుతున్న వస్తువు తానే. కాబట్టి జీవో బ్రహ్మైవ, జీవుడెవడు? బ్రహ్మమే. జీవుడు బ్రహ్మమే అనగానే ఈ జీవత్వం ఇలా ఉండగా బ్రహ్మని అర్థం కాదు. ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తుంది అనగానే జగత్తే బ్రహ్మం అనుకుంటున్నారు. కాదు, జగత్తుగా కనిపిస్తున్నది బ్రహ్మం. అందుకని జగత్ బ్రహ్మం కాదుమా, జగత్ చాలా మాయలాడేది. అలాగే జీవుడే బ్రహ్మం అన్నప్పుడు ఈ జీవత్వంతో ఉన్నవాడే బ్రహ్మని కాదు, బ్రహ్మమే జీవుడుగా కూడా తెలుస్తుంది. జగత్తుగా, జీవుడుగా, కనిపించే జగత్తుగా, చూచే జీవుడుగా, ఈ ఇద్దరిని గమనిస్తున్న అంతర్యామి. బయలుదేరం, టైం అవుతుంది, మిత్రులు బయలుదేరుతున్నారు. మళ్ళీ రైలు మన కోసం ఆగదు కదా. నాన్నగారు అంటుండవు రైలు మన ఇంటికి రాదు కదా అని. అలాగే జినూరులో మీటింగ్ అవుతున్నప్పుడే హైదరాబాద్ ప్రయాణికులు 4 గంటలకు అలా బయలుదేరండి అన్నారు. అది 6కి ట్రైన్, పాలకొల్ల మధ్యలో వాళ్ళు చెప్తుంటారు, ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని రైళ్ళని మాట జ్ఞాపకం వచ్చి, తననే జీవేశ్వర జగత్తులుగా భ్రమపడుతోంది. అలా భ్రమపడ్డారు ఎంతమంది బయలుదేరారు. ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకున్నామంటే ఇందాక చెప్పినట్టు ప్రపంచమోహం వదిలించుకోవడం. భక్తికి ఆధారంగా ప్రహ్లాద వాక్యం తీసుకున్నాం. భక్తి అంటే ఒక అవగాహన తెచ్చుకున్నాం. భక్తి అంటే భగవంతుని మరువలేనితనము. అంటే దాని అర్థం ప్రపంచాన్ని పరమాత్మగా పసిగట్టాలి. ఈ ప్రపంచ రూపంగా కనిపిస్తున్నవాడు పరమాత్మయ్యని పసిగడితేనే అవిచ్ఛిన్నంగా స్మృతి కొనసాగుతుంది, భగవత్ స్మృతి. అలా కొనసాగిన వాడి సహాయం ఎక్కడ తీసుకున్నాం? వాడి వాక్యం, ప్రహ్లాదుడి వాక్యం, ఏకాంత భక్తి గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం.
ఉపనిషత్ వాక్యంతో సమానం. తర్వాత శంకరుల వాక్యం తీసుకుని ఈ జగద్రూపంగా ఈ జగత్ ఏదైతే ఉంది ఇది సత్యం వలె కనిపిస్తూ మోసం చేస్తున్న వ్యవహారం, ఇది మిథ్యది. సో ఇది మిథ్య అని ఎప్పుడైతే అర్థమైందో దీని మీద మోహాలు తగ్గుతూ రావాలి. మన అవసరం సత్యంతో ముడిపడుంది, సత్యం కాని దానితో కాదు. ఇంతకాలం ఇదే సత్యం అనుకునే భ్రమలో దీనితో మనసులో ఉన్న ప్రేమలు పెనవేసుకుపోయాయి. ఇక్కడ మనసు ప్రపంచం మన పెద్ద సమస్యగా మారింది కదా. ఇవాళ రోజున ఇక్కడ కాస్త శంకర్లు కాతే కాంత కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్యత్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిదం భ్రాంతః అదొక మాట. అలాగే విశ్వంత్యక్వా స్వప్న విచారం రజగోవింద స్తోత్రంలో కనిపిస్తాయి. అంటే ఈ ప్రపంచం సత్యం ఎప్పుడైతే ఆధారపడిపోయి కనుక ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి. ఇది మిథ్య అని అర్థం. శంకరులు ఎన్ని మాటలు చెప్తారో ఇక్కడ. ఎలాగైతే కలలో కనిపించిన ధనం మెలకువలో అవసరాలకు ఎలా పనికిరాదు, కలలో ఆహారం మెలకువలో వాడి యొక్క ఆకలి ఎలా తీర్చదో, అవుతుందా? ఎండమావుల్లోని నీళ్లతో ఎలాగైతే మన దాహం తీరదో, ప్రపంచ సుఖాలతో మనసు చల్లబడదు. కారణం అవి మిథ్యా సుఖాలు. సత్యంలా కనిపిస్తున్నాయి. సత్యంలా కనిపించడమే మిథ్య యొక్క గొప్పతనం. అదే గొప్పతనం. దానికదే నాకు చెప్పినట్టుగా యజమాని లేనప్పుడు పని మనిషి యజమానురాలు ఎలా నటిస్తుందో దానికి అవకాశం దొరికింది. అలాగా మొత్తం మీద అజమాయిషి చేస్తుంది. అలాగే సత్యం నిగూఢంగా ఉన్నప్పుడు దాని స్థానంలో ఇది చోటు చేసుకుని భ్రమ పడుతోంది కనుక, భ్రమింపజేస్తోంది కనుక ఇక్కడ దీని నుంచి మనస్సు వెనక్కి రావడం కోసం శంకరుల వాక్యం సహాయం తీసుకోవాలి. ఇక్కడ వైరాగ్యం, వైరాగ్యము విరాగస్య భావ వైరాగ్యం, రాగము లేని స్థితి. ఈ మాట చెప్తే కొంచెం నచ్చదు మనకి. అంటే మనసు అంటే కోరిక స్వరూపం. కోరిక కోరుకోవడం మనసు స్వరూపం. కోరుకోకుండా ఏ మనస్సును ఆపలేం. అసలు కోరికే మనస్సు. ఇలా చెప్పినట్టుగా ప్రేమే మనస్సు. ఈ ప్రేమ వెళ్ళి ఎక్కడో వెళ్ళిపడుతుంది. జగత్తు సుఖపెడుతుందనేటటువంటి ఒక అనూచానంగా వస్తున్నటువంటి ఒక పెద్ద భ్రాంతి మనస్సుకి. అందువల్ల కాస్త ఈ ప్రేమలు వెళ్ళి మనసు వెళ్ళిపడిపోతున్నాయి. ఇవాళ సత్యం అర్థమైన తర్వాత తన అవసరం జగత్తుతో తీరదు. ఒకసారి అది ఎండమావిని గుర్తించిన తర్వాత దానిలోని నీళ్లు కనిపిస్తే కనిపించచ్చేమో కానీ దానితో నా దాహం తీరదు. ఎండమావుల్లో నీళ్లు సత్యం కాదు, నా గొంతులో దాహం సత్యం. సత్యమైన దాహం సత్యమైన నీళ్లతోనే పోతుంది కానీ మిథ్యాజలంతో పోదు కదా. కులశేఖర్లు కూడా ముకుందమాల్లో 10వ శ్లోకంలో కరచరణ సరోజే కాంతిమన్ నేత్రమీనే శ్రమముషి భుజవీచి వ్యాకులే అగాధ మార్గే హరిసరసి విగాహ్య ఆపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్న ఖేద మధ్య త్యజామి. జన్మ జన్మల 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 జన్మలు ఈ సంసారమైన ఎడారిలో తిరిగి 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 అలసి సొలసి మనసు ప్రశాంతం అవక మనకి దేహ అవసరాలు తీరితే సాటిస్ఫై అయిపోతున్నాం వచ్చిన వల్ల. మనస్సు యొక్క అవసరం తీరుతోందా లేదా అని గమనించిన వాళ్ళ చాలా తక్కువ మంది మనలో. ఈ పూట బాగా వెళ్ళిపోయింది కదా అంతే. పూటా 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 వెళ్ళిపోతే ఓ రోజు పూట లేకుండా అయిపోతుంది బతుకు కాస్త అక్కడ. అలా కాదు. ఈ అవసరాలు దేహ అవసరాలు తీరిన తర్వాత కూడా మనసు ఏది కోరుకోకుండా ఉందా? మనసు ఎప్పుడు నిండిందని అర్థం అంటే ఏది కోరుకోకుండా ఉండాలి. దేని ఎడల భయము లేకుండా ఉండాలి. పక్క వాళ్ళని చూస్తే పోలిక పెట్టుకోకూడదు. ఈ మూడు లేని మనసు మోక్షం పొందిన మనసు. అర్థమైందా? ఏది కోరని మనస్సు, పక్క వాళ్ళతో పోలిక పెట్టుకోని మనస్సు, భయం పొందని మనస్సు. కానీ ఈ మూడు లేనిది ఎక్కడా ప్రతి హృదయంలో అంటే అక్కడ మనస్సు నిండలేదు అని అర్థం. మనస్సు నిండలేదని అర్థం అంటే మనస్సుకి అవసరం తీరలేదు. కానీ మనం దేహ అవసరాలు తీర్చడంతో ఈ దేహాన్ని మంచమే పడేస్తాం. ఇంక వాళ్ళ రోజు అయిపోయింది కదా. మరి మనసు అవసరం ఎవరు తీరుస్తాడు అంటే మనకి దేహమే మందగానే మనస్సు అనేది ఒకటి ఉంది అనే జ్ఞానం కూడా దాన్ని వాడుకుంటున్నాం. కానీ దానికి ఒకంత కూడా ప్రయారిటీ. రేపు దీన్ని విడిచి వెళ్ళిపోతే కూడా వచ్చేది మనస్సు, దేహం రాదు. దేహం మనవలు వీళ్ళు వాళ్ళని ఎక్కడ ఉంటారు ఇచ్చిన వంచుకోవడానికి. ఈ భారాలన్నీ మోసిన మనస్సే మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. ఇన్ని భారాలు మోసిన మనస్సు
రేపు మళ్ళీ ఇది దీనిలో ఉన్న వాతావరణం బట్టి, దీని యొక్క స్థితి బట్టి జన్మ నిర్ణయింపబడుతుందని పెద్దలు చెప్తున్నప్పుడు, ఇది పెట్టుకున్న మోహాలు, ఇది దీనిలో పెట్టుకున్నటువంటి వ్యక్తులు, వీళ్ళని వాళ్ళని చూసి పెట్టుకున్న ఆశలు, ఇవన్నీ కలిపి మళ్ళీ మన మనసు మనకు పెనుభారం అయిపోతుంది. అంటే రేపు మనకు కూడా వచ్చి ఇవేవో, పుట్టింటి నుంచి వెళుతున్నప్పుడు అత్తగారింటికి వెళ్తున్నాడు ఏ వస్తామని తెలుసు, ఇల్లు మారుతుంటే ఏం పట్టుకెళ్ళాలో తెలుసు, రిటైర్మెంట్ అయిన తర్వాత ఆఫీస్ నుంచి ఏం పట్టుకొచ్చేయాలో తెలుసు, మన వస్తువులు లేకుండా ఉంటాయి ఇక్కడ. కరెక్టే. దేహం మారుతున్నప్పుడు ఏం పట్టుకెళ్తాం? మనసు వస్తుంది. ఎన్ని దేహాలు మారినా మనస్సు ఒకటే, మనస్సు మారదు. దేహాలు అనేకం. కనుక మనస్సు యొక్క అవసరం తీర్చుకోవడమే మన ప్రధానమైన కర్తవ్యం. మనస్సు యొక్క అవసరం తీర్చడానికి ప్రపంచం ఉంది కదా, అదే భ్రమలో పడ్డాం ఇప్పటిదాకా. ఇవాళ భ్రమ తేలింది, ఇది భ్రమం తేలింది. మనస్సు యొక్క అవసరం ఇక్కడే, ఈ ఒక్క మాట అర్థమైతే మనస్సు యొక్క అవసరం తీర్చడంలో ప్రపంచం కాస్త పనికిరాదని తేలినప్పుడు అక్కడ దాని ముందు ఉన్న ఏకైక గతి భగవంతుడు. అందుకే ఇందాక కులశేఖర్ చెప్పినట్టుగా జన్మ జన్మల్లో ఈ సంసారమైన ఎడారిలో తిరిగి సుఖ పిపాసతో బాధింపబడి, ఈ ఎండమావులతో, ఈ సుఖాల్లో కనిపించే ఎండమావులతో మోసగింపబడి మనసు యొక్క అవసరం తీరక అలా దేహాలు మారిస్తే ఇవాళ నా అదృష్టం కొద్దీ గురువుల దేవల్ల హరి అనే సరస్సు కనిపించింది. అందులోకి దిగి హాయిగా గెంతి బడలికంతా తీర్చుకుని అందులో ఉన్న జ్ఞానజలాన్ని తాగి ఇంతకాలం సంసారం అనే ఎడారిలోంచి తిరిగిన కారణం చేతన పొందిన బడలికని ఇవాళ అద్య త్యజామి, నేను పోగొట్టుకున్నాను. భవమరు పరిఖిన్న ఖేదం అద్య త్యజామి. ముకుందమాల 10వ శ్లోకం. అంటే వాళ్ళకి అర్థమైంది ఇది మరుభూమి, మరీచిక, ఎండమావి. కారణం మిథ్యా సుఖాలు. అందువల్ల ఈ జగన్మిథ్య అన్న మాటను ఆధారంగా చేసుకుని మనసును వెనక్కి తెచ్చుకోవాలి. అందుకే ఈ మనసును వెనక్కి తెచ్చుకోమని మహర్షి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. త్యక్వా విషయం బాహ్యం రుద్ధ ప్రాణేన రుద్ధ మనసాంతస్వాం. పంచరత్నాల్లో త్యక్వా విషయం బాహ్యం, విషయాలను బయటుంచి. అలాగే దృశ్యవారితం చిత్తమాత్మన ఉపదేశిస్తారు. మహర్షి సాధన చెప్పలేదు, ఎవరు చెప్పారు ఆ మాట? మరి ఏమైనా సాధన కాదే. దృశ్యవారితం, దృశ్యాలను నివారించి. ఇంట్లోకి దుమ్ము ధూళి వస్తుందా కానీ వెంటనే కిటికీలు వేసేస్తాం, అలాగే తలుపు వేసేస్తాం. అలాగే దృశ్యాలు లోపలికి వెళ్ళి ఇవి మనసును కలవరపరుస్తున్నప్పుడు వివేకం లేని మనసును అవి పెడదారి పట్టింది. ఇప్పటిదాకా పెడదారి పడుతూ వస్తున్నాం. ఇప్పుడు విషయం అర్థం వస్తుంది. ప్రపంచంతో తిరిగితే తిరగచ్చు కానీ ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం, కానీ కొరత తీరదు. కానీ మనసుకు కొరత తీరాలన్నప్పుడు మాత్రం అది ప్రపంచ రూపంగా తెలుస్తున్నవాడు ఎవడో వాడితోనే ముడిపడి ఉంది కనుక అందుకు శంకరులు ఇక్కడ జగన్మిథ్య అంటే జగత్ యొక్క యథార్థ తత్వం చెప్పి దీనికి ఆధారమైంది ఏదో అది సత్యం అని చెప్పి ఆయన ఇంతవరకు సత్యం అని దీని మీకు వెళ్ళడం చేశారు కాదు. ఇప్పుడు బ్రహ్మ పదార్థాలు నడవాలి అన్నటువంటి ఈ వాక్యాన్ని వైరాగ్యానికి ఆధారంగా, వైరాగ్యం పుష్కలంగా పెరగాలంటే భజగోవింద స్తోత్రాన్ని మించింది మరొకటి. శంకరుడు రాయవలసిన స్తోత్రం కాదు, ఆయన స్థాయి స్తోత్రం కాదు. కానీ మానవాళిమే ప్రేమతో వాళ్ళ స్థాయిని వదిలి కూడా కిందకి దిగి ఏదో ఎలిమెంటరీ లెవెల్ గ్రంథం అది అనుకుంటామేమో, కానీ శంకరుడు రాస్తే ఏదైనా అందమైంది. ఆ రాగం కావచ్చు, ఆ అర్థం కావచ్చు, ఆ భావ పటిమ కావచ్చు. ఎవరినో ఒకడిని ప్రాతిపదికగా తీసుకుని వయసు వచ్చినా సరే ఇంకా భగవంతుడి మనసు మళ్ళక ఇంకా ఏదో వ్యాకరణ కాంక్షలతో లోకంలో సమ్మానాలు పొందాలి అనేటువంటి నానా వ్యసలతో అంటే వాడిని చూసి బాబు నోరు తిరక్క ఆ వ్యాకరణ పదాన్ని పలుకుతూ కాశీలో గంగ ఒడ్డున కూర్చుని జన్మ వృధా చేసుకుంటున్నట్టు చూసి శంకరుడి కాస్త వాడి అందు మానవాళి యొక్క మొత్తం మానవాళంతా కనిపించింది. దాంతో వాడిని ఆధారంగా చేసుకుని 12 శ్లోకాలు బయలుదేరితే అదే వారసత్వాన్ని పుణ్యకి పుచ్చుకున్న శిష్య బృందం కాస్త తర్వాత 18 శ్లోకాలు వాళ్ళు రాస్తే తలో శ్లోకం మళ్ళీ వాళ్ళు తెచ్చి గురువుగారు రాసి చూపించమనగానే శంకరుడు కాస్త ముడిచిపోయి ఆ 12కి ఈ 18 కలిపితే ముందు ముకుటంగా ఒక శ్లోకం బయలుదేరితే తర్వాత 12 ఈయన రాస్తే తర్వాత కాస్త 18 వీళ్ళు రాస్తే చివరిలో మళ్ళీ గురువుగారు కాస్త ఒక పూర్ణాహుతిలాగా యజ్ఞాన పూర్ణాహుతిలాగా ఒక 4 శ్లోకాలు చెప్తే గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం అనే మాటతో దానికి స్వస్తి చెప్పారు భజగోవింద స్తోత్రం. దాని సమగ్ర స్వరూపం అది చెప్పొచ్చేది.
ఇలాగ ఈ జీవభావంతో ఉండి నేను పుడుతున్నాను చస్తున్నాను అని ఈ దేహం యొక్క లక్షణాలను మన మీద ఆరోపించుకుంటూ ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావడం అనేటటువంటిది ఈ వ్యవస్థలో భాగంగా జరుగుతుంది కనుక ఇలాగ ఈ అనేకానేక జన్మలు కలిగించే వ్యవస్థని సంసారము అంటారు. సంసారం అంటే ఇంట్లో పెళ్ళం పిల్లలు కాదు. సంసారం అంటే సంస్కృతి, జనన మరణ ప్రవాహము. సంస్కృతి అంటే ప్రవాహం. ప్రహ్లాదుడు స్పష్టంగా చెప్పాడు, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చెర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏ మిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరి ప్రబోధముల్. మా పోతన గారు ప్రహ్లాదుడు కాస్త అచ్చపు చీకటింబడి, అచ్చపు చీకటింబడి బ్రహ్మాండమైనటువంటి చీకటి, అదే అజ్ఞానం. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. గృహవ్రతులై, దేహమే నేను, ఇది గృహం, ఇది కారాగార గృహం అంటుంటారు. దానికి గృహమే కారాగార గృహం. ఈవిడి గారి కారాగార గృహం. గృహవ్రతులై, దీని మీద మనం వ్రతం పెట్టుకున్నాం. ఏమిటి ఆ వ్రతం? ఇది నేను నేను అని. ఇది నేను అన్నప్పుడు ఈయన గారు వస్తారు. నెక్స్ట్ క్లాస్ ఈయన దగ్గరికి వెళ్తాం. నేను నేనని వ్రతం పెట్టుకున్నాం. ఇంట్లో కూడా వ్రతాలు కూడా మన లక్షణం. ఏవో వ్రతాలు పెట్టుకుంటుంటాం. ఆ వ్రతం ఈ వ్రతం ఈ వ్రతం, కానీ అందరూ పెట్టుకున్న వ్రతం ఈవిడ గారిని నేను అనుకోవడం. పడిపోయింది అలా మూడి. అర్థమవుతుందా? గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచ్చుచు పుట్టుచు. ఎవరు కూడా రెస్ట్ లేకుండా చేస్తున్న పని ఏంటంటే చవడం పుట్టడం. మా చాగండి కోటేశ్వరరావు గారు అంటున్నారు, కోట్ల జన్మలని నరికంగారు పెట్టేస్తారు ఆయన. ఇవి ఎక్కడ లెక్క పెట్టారు కానీ మహానుభావుడు ఆ పదం కోట్ల అంట. రాజుగారు దేహం అన్నట్టుగా కోట్ల విజయభాస్కర్ లాగా చాగండి వారు అలా భయపెడుతున్నారు. అంటే అజ్ఞానం క్షమించదు, గుర్తుపెట్టుకోండి చెప్పినట్టుగా. అయితే వ్యవస్థని కల్పించుకున్నాడు ఎత్తిపెట్టాలి, లేదా ఎవరికి వాడు జాగ్రత్త పడాలి రమణంలాగా. మూడో ఉపాయం లేదు. ఇంకా వీళ్ళు రక్షిస్తారు వాళ్ళు రక్షిస్తారు అనుకుంటే భ్రమలో భాగం అంతే. అదవుతుందా? అయితే వ్యవస్థ పెట్టినట్టు ఎత్తిపెట్టాలి అంతే. అనేకం అవ్వాలని సంకల్పం చేసినప్పుడు వెనక్కి లాగాలి. అయిపోయింది. చూసారు, అప్పట్లో మాకు ఆయన జ్ఞాపకం వస్తారు ఎక్కువ. నాదెండ్ల భాస్కరరావు గారు నెల రోజులే పనిచేశాడు ఆయన. కానీ ఆయన ఉన్న నెల రోజుల్లో 10th క్లాస్ వాళ్ళందరికీ 5 మార్కులు ఇచ్చాడు. అప్పట్లో గ్రేస్ మార్కులు ఇచ్చేవారు. ఆ తర్వాత పోయింది ఆ సిస్టమ్. ఎన్టీ రామారావు గారు తీస్తారు. ఈయన గారిని ఏదో పక్కన పెట్టేసి ఆయన నెల రోజులు నిలబడ్డాడు. అప్పుడు 84లో, ఇప్పుడు 83 82 నెల రోజులే ఉన్నాడు. కరెక్ట్గా మే టైం వచ్చింది. ఈ 10th క్లాస్ పోయిన వాళ్ళందరూ 5 మార్కుల లోపల మిగిలిపోయిన వాళ్ళందరూ 5 మార్కులు కలిపిసాడు ఆయన. కలిపిపోయాగానే 5 చాలా మంది పాస్ అయిపోయారు. ఆయన తర్వాత వచ్చాడు, 58 ఏళ్ళు కాస్త 57 ఏళ్ళు తలం తండ్రులు పోయారు. తగ్గించాడు, రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాడు. పాపం చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు ఉండిపోయారు. ఆ 3 ఏళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళు కాస్త తెల్లారితే వాళ్ళు కాస్త బల మీద మీరు ఇంటికి బయలుదేరిపోవడానికి కాగితం వచ్చింది. చాలా మంది చచ్చిపోయారు అప్పట్లో. అది ఎన్టీ రామారావు గారు మహిమ. వీరి మహిమ బస్సులు పాస్ అయిపోయారు. చెప్పొచ్చేది ఏంటంటే, పెట్టినవాడు కాస్త వెనక్కి తీస్తే సరిపోయింది, లేదా ఎవరి జాగ్రత్త వాళ్ళు పడ్డారు. ఈ లోపల భ్రమలు పడితే మాత్రం ఎవరికెవరు చెప్పే అవకాశం లేదు. ఎవరి జీవితం వాళ్ళది. అర్థమవుతుందా? మనసును వెనక్కి లాక్కుని, మహాత్ముల మాట వెనక్కి లాక్కుని, కనీసం వాళ్ళ మాటను ఆధారం చేసుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళ పరిశోధనలే మనం వేరే పరిశోధించడం, మనం వేరే రమణాశ్రమం కట్టక్కర్లేదు. ఉన్న రమణాశ్రమం వాడుకుంటే చాలు. అలాగే ఆధ్యాత్మిక సత్యాలు వేరే ఆవిష్కరించుకోకలేదు. ఆవిష్కరించి పుష్కలంగా పెట్టారు మహాత్ములు. వాటి యొక్క సహాయం వాడుకుని హాయిగా జీవితంలో సత్యాన్ని ఆవిష్కరించుకోవడమే. అందువల్ల భక్తికి ఆ వాక్యం, వైరాగ్యానికి ఈ వాక్యం. వైరాగ్యం అంటే రాగము లేని స్థితి. రాగం ఎప్పుడు ఉండదు. మనసు చాలా గడిసైన వస్తువు. మనసు తన అవసరం ఆ వస్తువుతో తీరదు అని ఎప్పుడైతే స్పష్టత ఏర్పడిందో దాని మీద దానికి వెంటనే రాగం ఏర్పడింది. తీరుతుంది అన్నామో మనకు తెలియకుండా వెళ్ళి దాన్ని ప్రేమించేస్తుంది. ఇది ఒక మనసుకు ఒక పెద్ద వీక్నెస్. ఇది వీక్నెస్ ప్లస్ పాయింట్ ఏమన్నా మొత్తం మీద. దానికి జ్ఞానం లేకనే మనకి ఇక్కడ ఒకటితో పని లేదనుకోండి, వాడిని కనీసం పలకరించడం కూడా. పని ఉందంటే మాత్రం ఇప్పుడు పలకరించి ఉంచుతా వాళ్ళు ఇంకోటి చెప్పడం మన అర్థం. ఇది మనసు యొక్క నైజం ఇది కదా. లేనప్పుడు ఎందుకు పలకరించడం? ఎందుకంటే ప్రపంచంతో తన అవసరం నెరవేరదన్న మాట, ఈ మాట 1,00,000 మార్లు అనుకోండి, చూద్దాం శక్తి వస్తుంది మనలో. అనండి, 1,00,000 మార్లు అనండి. మనసు అవసరం ప్రపంచంతో తీరదు. కనీసం ఒకవేళ మనం పరిశీలించి పెట్టారు,
భజగోవిందం అంతా పరిశీలనే. ఎంత స్పష్టంగా చెప్పాడు మహానుభావుడు కాస్త. తనకి ఏం కావాలో, తన మనసు యొక్క అవసరం దేంతో నెరవేరుతుందో, మనసు యొక్క అవసరం దేంతో నెరవేరుతుందో స్పష్టంగా చెప్పారు ఆయన. కనీసం ఆ సత్యాలను కాస్త ఉపయోగించుకుని మనసును వెనక్కి లాక్కుంటే, అంటే నిగ్రహించుకుంటే తీసుకెళ్ళి భగవంతుడి యందు చెప్తున్నారుగా అక్కడ కాస్త. గేయం గీత నామ సహస్రం లేదు, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అటు చెప్పారు. మనసును వెనక్కి లాక్కోవడం చెప్పారు. మనసును ఎక్కడెక్కడ నిలబెట్టుకోవాలి అనేది కూడా అక్కడ కాస్త. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా ముకుంద వాళ్ళు చెప్తారు. పెద్దలు అన్నీ ఆవిష్కరించి ఉంచారు. ఒక్కవేళ కొద్ది రోజులు అలాగా ఓకే వాళ్ళ మాట మనం ఊత తీసుకుని మనసు కనుక పెడితే ఏమో ఆ మహాత్ముల అనుగ్రహం ఉంటే మనసు సత్యం ఆవిష్కరింపబడిందా, మనంతరం ఆవిష్కరించుకున్నాం ఓకే, లేదు వాళ్ళ మాట సహాయం తీసుకుని కొంచెం ప్రాక్టీస్ చేసిన సత్యం తెలుస్తుంది. అప్పుడు ఆ తర్వాత మనసుకి ప్రపంచాన్ని ఎలా చూస్తుందంటే 21 ఏళ్ల రమణుడు ఎలా చూసాడు అవన్నీ. ఆయన గారి కళ్ళు చూస్తున్న ప్రపంచాన్నే అనుకుంటామేమో, కాదు ఏదో ప్రపంచాన్ని చూస్తుంది. ఈ ప్రపంచం ఎంత నిస్సారమని అర్థమైంది. ఇక శంకరుల గ్రంథంలో అంటారు, సమస్త శాస్త్రాలు అధ్యయనం చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? ప్రహ్లాదు చెప్పింది, ప్రపంచమంత నిస్సారం మరొకటి లేదని గుర్తించడమే సమస్త విద్యల యొక్క సారము. ప్రపంచమంత నిస్సారము మరొకటి లేదు, కానీ ప్రపంచం కూడా మనకు సారభూతంగా కనిపిస్తుంది. కారణం చెప్పినట్టుగా దీని యందు సత్యం అనే దృష్టి. అందువల్ల దీని నుంచి సత్యం అనే దృష్టి బ్రహ్మం మీదకి మారితే, ఇది మిథ్య అనే జ్ఞానం కలిగితే అప్పుడు ఈ ప్రపంచం ఎడల మనకు కాస్త, ప్రపంచం అంటే మన ఇంటి అవతల ఉన్నవాళ్ళు అనుకోద్దు సుమా, దేహం దగ్గర నుంచి ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఎక్కడి నుంచి కొలవాలన్నారు? ఇంట్లో వాళ్లతో కూడా. ఇంట్లో అందుకే అందరూ ఓ ప్రపంచమైనా ఎవరి ప్రపంచం వాళ్ళది. ఏమిటో ఆయన ఉంటారు కానీ ఆయన ప్రపంచం ఆయన అంటుంటుంది ఆవిడ. అంటే ఏదో ఆయన ప్రపంచం ఆయన ఎప్పటికీ అర్థం కాడు. పెళ్ళి 50 ఏళ్ళు అవుతుంది, ఆయన ఎప్పటికీ అర్థం కాడు. ఆయన ప్రపంచం అయింది, ఈవిడ ప్రపంచం ఈవిడిది కదా. ఓన్లీ ప్రపంచంలో ఇంట్లో నలుగురు ఉంటున్నాం కావచ్చు కాక, కానీ వీళ్ళు కూడా ప్రపంచంలో భాగమే. ఎందుకంటే మనకు ఎక్కువ అపేక్షలు ఇంట్లో వాళ్ళ మీద ఉంటాయి ఎక్కువ. అంటే దీని అర్థం వైరం పెట్టుకోమని కాస్తుమా, వేదాంతం చెప్పిన 2 పక్షాలు చెప్పాలి. వైరం పెట్టుకోమని కదా నాకు. వాళ్ళు మన దేహాన్ని సపోర్ట్గా ఉంటారు కాదంటం లేదు, వాళ్ళకే మనసు ఉంది పాపం. వాళ్ళ మనసు మనం నమ్ముకుంటుంది, మన మనసు వాళ్ళు నమ్ముతుంది. కానీ ఒకనాడు ఉండే సంబంధాలు కాదు. అందువల్ల ఆ మనసుకి ఈ మనసుకి అందుకే ఏది నిజమైన ఇల్లు అంటే దాని కొడుకు గారు చెప్తుంటారు. ఏ ఇంట్లో అయితే కొడుకు తండ్రి అందరినీ కూర్చోబెట్టి తెల్లవారుగానే చెప్తాడట, అలా చెప్పాలట. ఒరే నాన్న ఎంత బాగా చెప్తాడు. ఈశ్వరుడు లేపాడు కాబట్టి లేచాం, లేపలేదనుకో నేను రాత్రి పడిపోతాను అక్కడి నుంచి. లేచాక మళ్ళీ ఆ నలుగురు పడుకున్నారు, నలుగురు లేచాం. అందువల్ల మళ్ళీ సాయంకాలం దాకా ఇప్పటి నుంచి ప్రారంభించి ఈశ్వరారాధన ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసి సాయంకాలం దాకా మీ పనులు ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తూ ఈశ్వరుని మరవకుండా ఉండి మళ్ళీ వాడు కలిపితే భోజనాల దగ్గర కూడుదాం, లేదా ఏదో జరుగుతుంది. మన ప్రాగల్భాలు అనుకోకుండా అర్థమవుతుంది, వాడి వల్ల బతుకుతున్నాం. వాడు మనల్ని కలిపి ఒక కుటుంబ రూపంలో పెట్టాడు నాన్న. ఈ మాటకు ఆధారం తండ్రి హరిచేరుమనియడి తండ్రి పోతన గారు భాగవతం చెబుతూ అనమాట. నాన్న అక్కడ తండ్రి చెప్పాలట, అక్కడ కొడుకు చెప్తున్నాడు తండ్రికి, నువ్వేం తండ్రి నాయనా మోహాల్లో పెడేస్తున్నావు, నాన్న నీకైనా నాకైనా హరిదా తండ్రి. ఏదో అక్కడి నుంచి జారిపడ్డంలో నువ్వు నేను తండ్రి అయ్యాం, ప్రస్తుతానికి తండ్రి కొడుకులు అయ్యాం. ఇది మోహ సంబంధం నాన్న. నువ్వైనా నేనైనా సరే మన నిజమైన తండ్రిని పొందాలి. ఏదో నీకు ఎలాగో జ్ఞానం లేదు, ఇప్పుడు వయసు వచ్చింది, నాకు ఏదో జ్ఞానం వచ్చింది, దాన్ని ప్రోత్సహించడం మానేసి ఇంకా నన్ను మోహాల్లో పెట్టేస్తావేంటి తండ్రి అని హరి చేరుమనియడి తండ్రి. ఇక్కడ తండ్రి కాస్త ప్రతి కుటుంబంలో తండ్రి దగ్గర కూర్చోబెట్టి ఆవిడ కాస్త మోహాలు తగ్గించి, అమ్మాయి ఏదో ఈ సంబంధానికి ఇప్పటికంతే ఇలాగంతే, ఏమో ఏ జన్మలో ఎవరో నువ్వేను దుకాణాలు మార్చావు, ఏమో దుకాణాలు మార్చాను కదా, దుకాణం అంటే కదా, ఎన్నో మారొచ్చాం. కనుక మోహ పెట్టుకోకుండా మనకి ఏదైతే ఆధారమో, మనకి ఏదైతే సత్యమో, మన స్వరూపం ఏదో దాన్ని పొందే ప్రయత్నం మన నలుగురు కలిపి చేద్దాం అని దైవ సంబంధమైన ప్రచోదనం కల్పించే తండ్రి నిజమైన తండ్రి. మీరు ఉద్యోగాల రూపంలో, ఆదాయాల రూపంలో వ్యామోహాల్లో పడకండి. ధర్మార్జితంగా వచ్చిందని సంపాదించు, ఉన్న దాంతో తృప్తి పడండి. అర్థమవుతుందా? భగవంతుడు ఇచ్చిన దాన్ని
భగవంతుడు ఇచ్చిన దానికి గుర్తించి అనుభవిద్దాం. సత్యంలా సంబంధాలు సత్యంలా చూద్దాం అనుకుందాం, కానీ లోపల మాత్రం మోహం. నువ్వు భగవంతుని పొందే ప్రయత్నించి నేను భగవంతుని పొందే ప్రయత్నం చేస్తాను, సహకరించుకుందాం ఒకరు అన్న భావంతో. పూర్వం రోజుల్లో ప్రతి ఏళ్లలో సాయంకాలం పూట ఏదో భాగవత పారాయణము, ఓ భగవద్గీత పారాయణం, ఒక సమూహాలు జరిగేవాళ్ళ. ఇవాళ ఆ సంస్కారాలు పోయి ప్రతి ఇంట్లో. అందుకే సాయంకాలం అయ్యేసరికి 9 తర్వాత శుభ్రంగా రొట్టుముక్క తినేసి ఇంతమంది వెళ్ళి కూర్చుంటే ఏ గజేంద్ర మోక్షణం ఎవరో చెప్పగానే వీధి చివరిలో ఏదో చెట్టు కింద కూర్చోగానే మొత్తం కుటుంబాలన్నీ విన్న రోజులు. ఆ రోజులు ఎప్పటికీ కొంతమంది పెద్ద వృద్ధులుగా జ్ఞాపకం ఉంది. ఆ రోజుల్లో గజేంద్ర మోక్షణ పద్యాలు నోటంటారా అని అమ్మమ్మ గారు ఉండేది కాదు. ఓ పక్క రొట్టెకి నూలు పచ్చడి రుబ్బుతూనే లా ఒక్కింత లేదని చెప్పేసి అట్లా రుబ్బించింది, ఇలా పత్రం పట్టుకుంది. నోటితో లా ఒక్కింత లేదు గజేంద్ర మోక్షణ పద్యం, పత్రం పట్టు తిప్పింది లాగా. ఇప్పుడు పత్రం లేదు ఏమో, మిక్సీ వచ్చింది. ఇప్పుడు టీవీ చూస్తూ మిక్సీ ఆడిస్తున్నారు కదా. ఆ రోజులు వచ్చాయి. అంటే ఆ రోజుల్లోకి జనసామాన్యంలో కూడా పోతన గారి పద్యాలు వెళ్ళిపోయాయి. మహాభారతం పద్యాలు, రామాయణ శ్లోకాలు, కొంతమందికి అయితే కొంత ప్రజ్ఞ ఉన్న వాళ్ళకైతే శ్లోకాలు, దాశరథి శతకం, భద్రాచల రామదాసు గారి శతకాలు ఎన్ని బయలుదేరాయి. ఇవన్నీ వాళ్ళకి అవలీలుగా వాళ్ళకి చిన్నప్పుడే పట్టించేసేవారు. అవన్నీ అలా వాళ్ళు కాస్త వాళ్ళ తర్వాత పరంపరకు అందిస్తే జ్ఞానం అలా కొనసాగింది. వీళ్ళ కదా వాళ్ళు నోములు పట్టించడం, వ్రతాలు పట్టించడం, ఇవన్నీ చేయించిన రోజులు కాదు. ప్రస్తుతం మన ఉన్నాం. ఇంకో 20 ఏళ్ల తర్వాత మళ్ళీ పుడితే ఇవి ఆనవాళ్ళు కూడా మిగలవేవి. ప్రస్తుతం అవి చెప్పే మామగారులు ఆ మాత్రం మిగిలి ఉన్నారు. ప్రస్తుతం వృద్ధులు ఆ మాత్రం ఉన్నారు. ఇంకొక 20 ఏళ్ల తర్వాత వస్తే అందరూ ఇంకా మోడర్న్ డ్రెస్లు వేసి తిరుగుతుంటాం. మళ్ళీ పుడితే మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన భయపడండి వేసుకోకపోతే ఒప్పుకోరుమా, చాలా బీభత్సం అయిపోతుంది పరిస్థితి. అందువల్ల అయిపోయింది. అందువల్ల జాగ్రత్తగా మనసుని పెద్దల వాక్యాలతో సంరక్షణ చేసుకుంటూ మనస్సు యొక్క అవసరం తీర్చుకోవడమే మన అవసరం. దేహ అవసరాలు రెండో పక్షం, దానికి ఏమైపోదు, దాని దగామైపోదు, దాని బదులు దానికి వెళుతుంది. అందుకే దేహాన్ని ప్రారబ్ధానికి విడిచిపెట్టండి. రమణ మహర్షి గారి వాక్యం. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః, శంకరాచార్య వారి వాక్యం. అది నడుస్తుంది, ఎలా వచ్చింది ఆ పద్ధతిలో వస్తుంది. దానికి బాగానే జరుగుతుంది. బాగా జరగనిది మనసు. అందువల్ల దాని యొక్క అవసరాన్ని భగవంతుడిగా గుర్తించి ఆ భగవంతుని పొందడంలో పెద్ద విరోధి ఎవరు? ప్రపంచం. ఇది భగవంతుడిని పొందనివ్వదు, పెద్ద అడ్డిదే ప్రపంచం. మీరాబాయి మాట ఉంటుంది, ఆత్మజ్ఞానం కలిగే వరకు ప్రపంచాన్ని శత్రువుగా చూడాలి. పెద్ద స్థాయిలో మాట్లాడవన్నీ మీరాబాయి మాట సామాన్యమైన. ఎందుకంటే దీని నామరూపాలు సత్యంలా కాస్త మనకి భ్రమ కలగజేసి మన మనసు లాక్కెళ్ళిపోతున్నాయి కనుక ఇక్కడ వైరాగ్యం అనే పేరుతో ఈ జగన్మిథ్య అనేటువంటి సహాయంతో వెనక్కి తెచ్చుకుని, అంటే ఒక్క మాటలో చెప్పి ముగిస్తాను. నిద్ర లేచిన తర్వాత స్వప్నం విషయంలో ఎలా ఉంటామో ఆధ్యాత్మిక సాధకుడు మెలకువ జగత్తు విషయంలో ఎలా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత స్వప్న జగత్తు విషయంలో ఎలా ఉంటామో, నిద్ర లేచిన తర్వాత గురువుగారి చేత జ్ఞానం బోధింపబడిన శిష్యుడు నిద్ర లేచిన వాళ్ళ లెక్క. వాడు ఈ మెలకువ ప్రపంచ విషయంలో అటువంటి వివేకంతో ఉండి వెంటనే అడుగులు కాస్త నది ఒక ప్రవాహంతో సముద్రంలో వెళుతున్నట్టుగా గబ్బ భగవత్ సాధనలు పుష్కలంగా చేసేయాలి. ఎవరికి ఏది అందుబాటులో ఉంటుంది, ఒకరితో ఒకరు పోలికలు అనవసరం. ఎవరి శక్తి వాళ్ళది, ఎవరి యుక్తి వాళ్ళది. కానీ భగవంతుడు అందరికీ అందుబాటులోకి రావడానికి అనంతమైన సాధనలు ఇచ్చాడు. ఒకటి ఎక్కువ కాదు, తక్కువ కాదు. గిరి ప్రదక్షిణ ఎక్కువ కాదు, రమణుడి ప్రదక్షిణ తక్కువ కాదు. మన మనసు ఎంత పెడతామో అంత అర్థమవుతుందా. అలాగే తక్కువని కాదు సుమా. ఇక్కడ పోలిక వద్దు, ఎవరి స్థాయి వాళ్ళకి. అర్థమవుతుందా. కనుక నిన్నటి రోజున ఈ రోజున భక్తి వైరాగ్యాలు అన్నదానికి ఊతగా ఇద్దరు మహాత్ముల వాక్యాన్ని తీసుకుంటే రేపటితో ప్రవచనాలు ముగిస్తాం. ఎల్లుండి కొండ మీకు వెళదాం. రేపటి రోజున జ్ఞానం అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని దానికి ఊతగా రమణుల వాక్యాన్ని ఏదైతే ఉన్నది నలుబుదులు ఉందో సుషుప్తి కోణంలోంచి మాట్లాడింది. ఎత్రోదితే సర్వముదేతి, ఏది వచ్చాక అన్నీ వస్తున్నాయో అది దేహబుద్ధి లేచిన తర్వాత మొత్తాన్ని వస్తున్నాయి కదా. అది ఆ జ్ఞానం అనే కోణంలోంచి రమణుల వాక్యం సహాయంతో మిగతా మహాత్ముల వాక్యాలను సహాయం పెట్టుకుని రేపటి రోజున దాన్ని ఆవిష్కరించుకుని ఈ యజ్ఞాన్ని కాస్త
ఏమో తర్వాత రోజు ఉండదని కాదు, రేపటికి ఎల్లుండి విరామం ఇద్దాం. అవుతుందా? ఎల్లుండి విరామం ఇద్దాం. రేపటి రోజున రమణుల వాక్యం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి అవకాశం ఇచ్చినటువంటి అరుణాచల రమణుడికి కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వాసుదేవ 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 వాసుదేవ. దేవి చేసింది చూసుకోలేదు మధ్య. అయ్యో, ఈ ఫోన్ ఉంటే దృష్టి ఉండదు. వాసుదేవ అదే